ఓకే. రికార్డింగ్ ప్రారంభమైంది. మనం ఇప్పుడు ముందుకు వెళ్ళిపోయే ముందర అసలు మీకు ఈ సెషన్ నుంచి ఉన్నటువంటి అంటే ఇది ఇంకొకటి ఆహ్, ఏంటంటే ఇది ఇది మనం ఈ యోగ వాసిష్టం అనే దాని గురించి చెప్పుకోబోయే ముందర అసలు మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? అలానే ఇంకొకటి ఈ యోగ వాసిష్టం వస్తుండంగా మనం వెళ్తుండంగా మనకి చాలా చాలా ప్రశ్నలొస్తాయి. ఎందుకంటే ఇది చాలా అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ ఒక రకంగా. మనకి రామాయణం గాని, భాగవతం గాని, మహాభారతం గాని వీటిల్లో ఏంటి అంటే సబ్జెక్ట్ చాలా డైరెక్ట్‌గా ఉంటుంది. తర్వాత మనం దానిని ఆ శ్లోకాన్ని గాని, లేకపోతే ఆ భావాన్ని గాని విశదీకరించుకునేటప్పుడు ఇంకా ఇంకా చాలా ఆలోచనలు లేకపోతే మన ఊహలు లేకపోతే ఇది ఇలా జరుగుండొచ్చు, ఇలా అయ్యుండొచ్చు అనేటువంటి ఒక ఆలోచనొస్తూ ఉంటుంది. ఏది మిగిలిన ఇప్పుడు రామాయణం గాని, ఆహ్, భాగవతం గాని, లేకపోతే మహాభారతం గాని, ఇటువంటి ఈ శాస్త్రాలు చదువుకునేటప్పుడు మనకి చాలా చాలా ఇవొస్తాయి. ఆహ్, ఆహ్, ఏమిటి చాలా చాలా ఆహ్, ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. అయితే ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనం నేర్చుకుంటున్నది, ఇది మనకి అత్యంత గహనమైన విషయాన్ని అత్యంత తేలికైన భాషలో చెప్తుంది. ఈ యోగ వాసిష్టం అనేది. చాలా గహనమైన విషయం. ఇప్పుడు ఇది ఒక శాస్త్రం అని చెప్పాలి గానీ, దీన్ని ఒక పుస్తకం అని ఎప్పుడూ గూడా అనగూడదు. ఈ శాస్త్రం అనేది ఎందుకని అనాలి అంటే, ఒక శాస్త్రం అనేది ఎందుకు చెప్తాం మనం? దేనినైనా దాని నుంచి ఒక సిద్ధాంతాలు గాని, లేకపోతే దాని నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకునేటప్పుడు, దానికి సంబంధించిన నిరూపణలు గాని, లేకపోతే దానికి సంబంధించిన కొన్ని ఆహ్, ఊహలు గాని, అవి కొన్ని కొన్ని చాలా ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ కానీ, ఇలా చాలా వస్తాయి. సో, వీటినన్నింటిని మనం డిరైవ్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటాం కాబట్టి, వీటి నుంచి మనం ఆహ్, మన ఆలోచనలకి తగినట్టుగా మనం వెళ్తాం గాబట్టి, దీనిని మన శాస్త్రం అనాలి. అయితే దీనికి మనం ఇంక ముందరకు వెళ్ళబోయే ముందర అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇండివిడ్యుయల్‌గా ఈ సెషన్స్ నుంచి ఈ యోగ శాస్త్రాధ్యయనం అనేటువంటి ఈ సెషన్స్ నుంచి ఎటువంటి ఆలోచనలు గాని, ఎటువంటి ఆహ్, ఎక్స్‌పెక్టేషన్స్ గాని ఎటువంటివున్నాయి? ప్లస్ ఇంకొకటి ఇది 32,000 శ్లోకాలతో ఉన్నటువంటి ఆహ్, ఆహ్, శాస్త్రం. సో, చాలా పెద్దది. ఓకే. అయితే ఇది మనకి ఇవాళ ఒక రోజులోనో, 2 రోజుల్లోనో, లేకపోతే 10 రోజుల్లోనో అంటే 10 సెషన్స్‌లోనో అయ్యేది కాదు. కాబట్టి మినిమమ్ మనకి 1-1.5 సంవత్సరం మినిమమ్ పడుతుంది. అంటే ప్రతి ఆదివారం ఒక గంట, గంటన్నర మనం పాటు కూర్చుంటే, దీని నుంచి వచ్చేటువంటి ఈ సారాన్ని గ్రహించడానికి మీకు మినిమమ్ ఒక 1 ½ ఇయర్ మినిమమ్ పడుతుంది. నా ఫ్రెండ్ ఉన్నాడు. మురళి ఉన్నాడు గదా! మేమిద్దరం కలిసి కూర్చొని చదువుకునేటప్పుడు, ఇది మాకు అంటే మధ్యలో కొన్ని బ్రేక్స్ వచ్చినాయి. ఆహ్, కొన్ని కొన్ని సార్లు మా ఇద్దరికీ వీలు పడక, సో, ఇలా వచ్చినప్పుడు మా ఇద్దరికీ గూడా చదువుకునేటప్పుడు మాకొక 2 ఏళ్ళు రోజువారీ చదువుకుంటే మాకు ఒక 2:30 ఏళ్ళు పట్టింది. రోజువారీ ఒక గంట మినిమమ్ చదువుకునేవాళ్ళం. అలా మాకొక 2 ఏళ్ళు పట్టింది. ఓకే. అంటే చదువుకున్న తర్వాత మేము ఒక్కొక్కసారి కొన్ని కొన్ని రోజులు ఏం చేసేవాళ్ళమంటే మురళి వాటిని ఆహ్, డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఇది ఇలా ఉండొచ్చు, అది అలా ఉండొచ్చు, ఇది ఇలా ఉండొచ్చు. ఎందుకంటే మనకి చదివేటప్పుడు చాలా ప్రశ్నలొస్తాయి. ఇలా డిస్కషన్ చేసుకున్న తర్వాత మరుసటి రోజో లేకపోతే ఆపై రోజో చదువుకునేటప్పుడు మేము ఎటువంటి సమాధానాలు మాకిచ్చుకున్నామో, లేకపోతే మాకెటువంటి ప్రశ్నలు వచ్చినాయో, వాటినే మళ్ళీ ఆహ్, అదే ప్రశ్నలు మళ్ళీ మనకి ఆ మరుసటి రోజు, ఆపై రోజు పుస్తకంలో అదే ఆ శాస్త్రంలో ఉంటాయి. దానిని మళ్ళీ గురువుగారు అంటే వశిష్ఠ మహర్షి మనకి సమాధానాలు చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీకు కూడా ఇది వెళ్ళబోయే ముందర చాలా ప్రశ్నలుంటాయి.
ఆ ప్రశ్నలు ఎటువంటి ప్రశ్నలైనా కావచ్చు, ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం మళ్ళీ మనకి యోగ వాసిష్టంలోనే ఉంటుంది. కాబట్టి కంగారు పడకండి. ఇది ఇలా ఎందుకు కాకూడదు? ఇది ఇలా ఎందుకు ఉండొచ్చు? కాబట్టి ఏమి లేదు. అలానే మాకు రాని ప్రశ్నలు కూడా మీకు రావచ్చు. ఎందుకంటే నేనును మురళి చదువుకునేటప్పుడు మాకు రాని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రశ్నలు మీకు కూడా తట్టొచ్చు. వాటన్నింటిని మనం విశదీకరించుకుంటూ వెళ్తాం మనం. కాబట్టి ఒక ఒక సంవత్సరన్నర, ఇంకా చెప్పాలంటే ఇంకో 2 ఏళ్ళు కూడా మనం వారం ఒక గంటన్నర పాటు మనం చదువుకుంటూ వెళ్తాం కాబట్టి మినిమం టైం పడుతుంది. కాబట్టి మీరు దానికి సిద్ధపడండి. ముందరే చెప్తున్నాను. అలానే ఇప్పుడు మీ యొక్క ఆలోచనలు దీని నుంచి మనం ఎటువంటి విషయాలు గ్రహించాలనుకుంటున్నాము, అవన్నీ కూడా ఒకసారి మీరు చెప్తే దాని ప్రకారం మనం వెళ్దాం. అలానే ఇది ఓన్లీ వన్ వే డిస్కషన్ కాదు. ఓకే, వన్ వే నేను మాట్లాడటం మీరు వినటం అలా కాదు. మీకు ఆ సమయంలో ఎటువంటి ప్రశ్నలైనా రానియండి, ఆ ప్రశ్న ఏదైనా కానియండి, అది ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రశ్న అయినా కానియండి, అది మీరు ప్రశ్న అడగండి. ఎందుకంటే యోగ వాసిష్టం మొత్తం కూడా ప్రశ్నోత్తరాలతోనే ఉంటుంది. ఒకరు ప్రశ్న అడుగుతూ ఉంటారు, శిష్యుడు ప్రశ్న వేస్తూ ఉంటాడు, గురువు సమాధానం చెప్తూ ఉంటారు. కాబట్టి అలానే మనం కూడా శిష్యులమే అనుకుని వశిష్ఠ మహర్షిని మన గురువు గారు అని అనుకుని మనకు వచ్చిన ప్రశ్నలన్నింటినీ మనం వశిష్ఠ మహర్షిని అడుగుతున్నాం అని అనుకుని మనం చదువుతూ ఉంటే ఆ ప్రశ్నలకి మనకి వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ నమ్మకంతో మీరు ఉండండి, ఆ నమ్మకంతో మీరు చదవండి. మీకు ఎటువంటి సమాధానం లేని ప్రశ్న అంటూ ఉండదు యోగ వాసిష్టంలో. ఏ ప్రశ్న అయినా రానివ్వండి. కాబట్టి మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం చెప్తే దాని ప్రకారం వాటి నుంచి వెళ్దాం. ఉదయ్ గారు, ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు కాబట్టి ముందర మీ నుంచి విందామని. మీకు ఏం కావాలి ఇందులోంచి? నేనంటే చాలా వెరీ ఓపెన్ మైండెడ్ గా వచ్చానండి. సో ఓకే, ఎసెన్షియలీ నాకు అంటే ఇప్పటివరకు ఏంటంటే రుద్రము ఇవన్నీ నేర్చుకున్నాను నేను. సో అవన్నీ ఎనీథింగ్ దట్ యు టేక్, ఎవ్రీథింగ్ టీచర్స్ లైక్ అన్నిట్లో భగవంతుని చూడాలి. ఎవ్రీథింగ్ వన్స్ యు ఆర్ కైండ్ ఆఫ్ ఇన్ సింక్ విత్ ద నేచర్, దెన్ pretty much nature is in within you, you know. సో హార్మోనల్ బ్యాలెన్స్ కానీ లేకపోతే నేచురల్ బ్యాలెన్స్ కానీ మనకున్న వాట్ ఎవర్ ఇంటెలిజెన్స్ కానీ ఏదైనా సరే, వన్స్ యూ గెట్ టు దట్ లెవెల్, దెన్ బేసికలీ యు ఆర్ గాడ్ అండ్ గాడ్ ఈస్ విత్ ఇన్ యువర్ గాడ్, యు ఆర్ ఇన్ గాడ్ కదా. సో అది ఆ తత్వంతో నేను ఇప్పటి వరకు సాధన చేశాను. సో యోగ వాసిష్టం కూడా ప్రాబ్లీ అదే లెవెల్లో ట్రీట్, ఎందుకంటే భగవద్గీత కాస్త గుస్తూ తెలుసు, సో నారద గీత అని ఒకటి ఉంది, అది కూడా కొంచెం కాస్త గుస్తూ తెలుసు. కానీ యోగ వాసిష్టం అనేది ఫస్ట్ టైం నేను అసలు నేర్చుకుందాము, అసలు తెలుసుకుందాం అని క్యూరియాసిటీ కలిగింది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు, ఐఎమ్ వెరీ ఓపెన్. బట్ అగైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ టీచర్స్ టు బి ఇన్ హార్మనీ విత్ ద నేచర్. ఓకే, అదే గంగాధర్ గారు మీరు? నాకు అసలు ఐడియా ఏం లేదండి. ఐ మీన్ బేసిక్గా ఓపెన్ పూర్తిగా. అసలు ఏంటి యోగ వాసిష్టం ఏంటి, అందులో ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఐఎమ్ రెడీ టు లిజన్ అండ్ అండర్స్టాండ్, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ మా చెల్లెలు పాపాయ్, నువ్వమ్మా. నమస్కారం. అది యోగ వాసిష్టం గురించి చాలా విన్నాను. గురువు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా చాలా రోజులు చెప్పారని, రకరకాల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సాధనకు కావాల్సిన మైండ్ సెట్, యాటిట్యూడ్ ఇస్తుంది అని విన్నాను, తాత్విక చింతన. సో డెఫినెట్ గా ఇది ఒక డిస్కషన్ ఫోరం, చాలా ముందు కృషి చేసి చెప్తున్నది కాబట్టి ఇందులోంచి ఎంతో కొంత నేను నేర్చుకోవడానికి, ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళడానికి కావలసిన సంపద నాకు దొరుకుతుందని భావిస్తున్నాను. ఓకే, వసంత్ గారు మీరు?
నాకు అసలేమి అంత నాలెడ్జ్ లేదండి దీని గురించి. ఇది నేను ఇప్పుడే వింటున్నాను, ఈ యోగా వాసిష్టం అనే వర్డ్ నేను ఎప్పుడు వినలేదు. సో ఐ జస్ట్ వాంట్ టు నో ఏం చెప్తారో, ఏదైనా నేర్చుకుందాం. ఓకే, మోహిని గారు. బేసికల్లీ నేను ఎందుకు జాయిన్ అవుతున్నాను అంటే, ఇప్పటిదాకా చాలా వాటిల్లో అన్ని రకాలుగాను అందరూ చెప్పినట్టుగానే నేను కూడా విన్ని చదివి అన్ని చేశాను. చాలా వాటిలో వేళ్ళు పెట్టి తీసి అయినాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే దీస్ డేస్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందన్నమాట నాకు. మైండ్ అంతా ఏంటి అసలు, వై వీఆర్ హియర్ అంటే, మనం మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా పుట్టి ఇలా కొట్టుకోవాలా లైఫ్ లో అని చెప్పేసి. ఇప్పటికే అంటే రీచింగ్ 50, సో ఇంకా టైం కూడా ఎక్కువ లేదేమో. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ లైఫ్ ని మళ్ళీ మళ్ళీ ఈ సైకిల్లో పడకుండా ఏదైనా నాకు హెల్ప్ లాంటిది ఏదైనా దొరుకుతుందేమో ఇందులోంచి అని. ఒక రకంగా ఈ లైఫ్ ఎలా లీడ్ చేసాము ఇప్పటిదాకా అండ్ చేసిన మిస్టేక్స్ ని సరిదిద్దుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అని క్వశ్చన్స్ ద్వారా నాకు ఏమైనా ఆన్సర్స్ దొరుకుతాయా ఫర్ లిబరేషన్. మెయిన్ గోల్ అది. బేసిక్ గా అంటే మోక్షం ఎట్లా, ముక్తి ఎట్లా. అవును, అంటే ఈ చిన్న చిన్న వాటికి ఇలా చెలించిపోకుండా లైఫ్ లో. ఇప్పుడు ఆయన కూడా లైక్ రాముడు కూడా ఒక హ్యూమన్ లాగానే కదా. హీ హాజ్ లైక్ ఎవ్రీథింగ్ సఫరింగ్ చాలా హీ హాజ్ గాన్ త్రూ. సో ఆయనకే తప్పలేదు అంటే, మనం ఎంత నిజం చెప్పాలంటే నాలాంటి వాళ్ళు ఎంత. బట్ మేబీ ఏదైనా ఒక చిన్న క్లూ ఏమన్నా ఇస్తారేమో ఆయన. చాలా అద్భుతమైన ఆలోచన అండి మీది. అదొకటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేదు. చాలా 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 అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో నేర్చుకున్నాను నేను మా వారి ద్వారా. రుద్రం తన గురువు గారు, తర్వాత సౌందర్య లహరి, శివానంద లహరి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి ఇవన్నీ నేర్చుకుని మనం ఏం చెయ్యాలి అనేది. శివానంద లహరి గాని, యోగా లేకపోతే సౌందర్య లహరి గాని, ఇవన్నీ కూడా ఇందులో ఏమిటి? ఇవన్నీ అమ్మవారిని, అమ్మా నువ్వు ఇలా ఉంటావు, అమ్మా నువ్వు మీ ఆయన అలా ఉంటాడు, లేకపోతే నీ ఇంత అందంగా ఉంటావు, మీ ఆయన అలా బుడిది పూసుకుని ఉంటాడు, ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దాన్ని వాళ్ళిద్దరికి చెప్పడం దేనికి? అవును, అంటే ఇప్పుడు మనమే ఆయన అయినప్పుడు, మనమే ఆవిడైనప్పుడు, వై వీఆర్ నాట్ ఏబుల్ టు నో. ఈ నేచర్ లో ఒక బిందువులాగా ఉన్నాం కదా మనం కూడా ఇమిడి. అది ఐ డోంట్ నో అది ఎలా మనం చెయ్యాలి. మీరు అడుగుతున్నది అయితే నాకు ఆనందం ఆగట్లేదండి. నిజంగా చాలా బాగుంది, చాలా బాగా అడిగారు. ఎక్సలెంట్ క్వశ్చన్, అసలు ఎక్సలెంట్ థాట్ ప్రాసెస్. చాలా బాగా అడిగారు, చాలా బాగుంది. సో అదొకటే అని అనుకుంటున్నా నేను. మేబీ ఐఎమ్ హోపింగ్ రాముడే, అయ్యో మీకు రామచంద్రమూర్తి ఇస్తారు. మీకు సమాధానం ఇక్కడ వస్తుందండి. నిజంగా మీకు యోగ వాసిష్టం అనేది సరైన సమాధానం, సరైన మార్గం చూపిస్తుంది. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ మీరు అడిగిన మీరు అన్న మాటలతో. అమ్మా వర్ధిని, నువ్వు రమణి గారు, మీకేమైనా? నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నామండి. నేను గంగాధర్ గారి కంప్యూటర్ లో అందులో మాట్లాడిస్తున్నాను. నేను లాగిన్ అవ్వలేదు, అవుతాను నెక్స్ట్ టైం నుంచి. వింటున్నా అండి అందరినీ. కాకపోతే నేను ఆల్మోస్ట్ మోహిని అన్నట్టు ఇలాగా మనకి ఇందరు దేవుళ్ళు, ఇన్ని స్తోత్రాలు, ఇన్ని పద్ధతులు, ఇన్ని మార్గాలు ఉండేసరికి నేను అలాగే కోతిలో అటు నుంచి ఇటు జంపులు చేస్తున్నాను. అంటే ఒక్కోసారేమో కన్ఫ్యూజన్ ఏంటంటే, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోండి, మీరు చేసిన కర్మలు అనుభవించక తప్పదు అంటారు ఓ పక్కన. ఒక పక్కనేమో కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు ఓ పక్కన. ఇప్పుడు నేను ఏంటి, ఎందులో నేను కరెక్ట్, నాకు ఏంటి అన్నట్టు అది ఇప్పుడు కన్ఫ్యూజన్ నాకు. అది నా పెద్ద క్వశ్చన్ అన్నమాట. సో ఈ యోగ వాసిష్టం ద్వారా అదే మనిషిగా రాముడికి ఆయన చెప్పినట్టు మనకు కూడా ఇందు నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి నా నమ్మకంతో. దీని ద్వారా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుస్తాయన్న దీని వల్ల కూడా జాయిన్ అవుతున్నాను. తప్పకుండా అండి.
చాలా 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 ప్రశ్నలు బేబీ పోను అది చదువుతున్న కొద్దీ మీరు అన్నట్టు మనకి ఆన్సర్స్ వస్తాయేమో. మీకు ఎలా కాదు, మీ ప్రశ్నలు మీతో అట్టు పెట్టుకోకండి, మీరు అడగండి. నేను యాక్చువల్గా నా గూగుల్ డ్రైవ్ లో యోగ వాసిష్టం ప్రశ్నలు అని నేను ఒకటి పెట్టుకుంటాను, పెట్టుకుని నేను రాసుకుంటాను. ఓకే, ఏం ప్రశ్నలు వచ్చినాయి ఆ సమయానికి, ఆ ప్రశ్నలకి మనం ఎటువంటి ఇది పెట్టుకోవాలి, ఎటువంటి సమాధానం ఉండాలి, సో అని అనుకుంటాను. కరెక్ట్, మళ్ళీ చదువుతున్నప్పుడు మనకి అదే సమాధానం అలానే వస్తుంది. యోగ వాసిష్టం అనేది మన మస్తిష్కంలో వచ్చినటువంటి ప్రతి ప్రశ్నకి, ఆ ప్రశ్న ఎటువంటి చిన్న ప్రశ్న అయినా కానివ్వండి, ఎంత పెద్ద ప్రశ్న అయినా కానివ్వండి, ఇట్ కెన్ బి సో సింపుల్ ఆర్ ఇట్ కెన్ బి సో కాంప్లెక్స్, యూ విల్ బి ఆన్సర్డ్. ఇదే చాలా ఉన్నాయండి. ఇలాగే ఆత్మస్వరూపం, మనం ఆత్మస్వరూపం అయితే మనం ఇప్పుడు ఈ ఆడ మగ డిస్టింగ్విషన్ ఎందుకు వచ్చింది, ఇప్పుడు నాకు అది పెద్ద సమస్య. ఇప్పుడు ఇప్పుడు శివుని పూజ నేను చెయ్యకూడదు ఆడదానిగా, వై? నేను ఆత్మస్వరూపంగా చూస్తే నన్ను నేను చెయ్యొచ్చు కదా, నన్ను ఎందుకు రిస్ట్రిక్ట్ చేయబడ్డాను నేను నాకు ఇలాంటివి చాలా అంటే నేను ఎప్పుడు మనిషి అనేది ఒక మనిషిని ఒక ఎంటిటీగా చూస్తాను, కానీ అక్కడికి వచ్చేసరికి మన ధర్మం అది అంతా మనది మార్చేసి ఆడవాళ్ళని ఇలా చేయకూడదు, ఇది చేయకూడదు, నీ అంతట నువ్వు దేనికి ఎక్కడికి వెళ్ళకూడదు, నీ భర్త వెనకాలే వెళ్ళాలి, ఇవన్నీ ఇది ఏంటి ఇది నిజంగా అందులో క్వశ్చన్స్ కి ఆన్సర్లు ఉన్నాయి అంటే ఐ వాంట్ టు నో. నాకు అది చాలా చాలా అనిపిస్తుంటుంది. ఎందుకు అంటే నిజంగా చెప్పాలంటే మన సమాజంలో ఆడవాళ్ళని డిస్క్రిమినేట్ చేశారని నా ఫీలింగ్ యాజ్ ఎ ఉమెన్. నాది ఇది నిజంగా ఇది రైటా? ఎప్పుడైనా ఏదైనా చెప్తే లేదు ఆడవాళ్ళు ఇలా చేయకూడదు అని మన పెద్దవాళ్ళు ఆడవాళ్ళు చెప్పడం, పెద్దవాళ్ళు మగవాళ్ళు చెప్పడం కాదు, బట్ నాకు శాస్త్రపరంగా అంటే మన ఋషులు చెప్పిన పరంగా ఇదే ఆడవాళ్ళు ఇలాగే ఉండాలా, లేదా ఆత్మస్వరూపంగా చూసుకుని వీ కెన్ మూవ్ ఫార్వర్డ్, విచ్ ఈస్ రైట్? నాకు అది చాలా పెద్ద క్వశ్చన్ నాకు. ఓకే అండి, మీకున్నటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. ఓకే ఓకే, అందుకనే నేను ఆ రోజే అనుకున్నాను నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్లీజ్, అదే చెప్తున్నాను కదా, మన మస్తిష్కంలో మెదిలే ప్రతి ప్రశ్న మీరు నేను నోట్ చేస్తాను. ఓకే, ఈ సెషన్ అయిన తర్వాత నేను నోట్ చేసుకుని, ఆ నోట్ చేసుకున్న ప్రశ్నకి తర్వాత మనం ముందరికి వెళ్లే కొద్దీ ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందా లేదా అనేది మనం వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఏ ప్రశ్నని నేను వదలను. ఓకేనా? తప్పకుండా అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వర్ధిని, నువ్వు? నేను కూడా అంతే అండి. నాకు ఐఎమ్ అన్ ఇల్లిటరేట్ ఇన్ ది స్పిరిచువల్ జర్నీ. అండ్ ఆల్సో మనం ఆధ్యాత్మికంగా వెళ్తున్నప్పుడు ఇంకా కర్మకాండ ఎందుకు చేయాలి రోజు? ఇస్ ఇట్ మ్యాండేటరీ? అదే అన్న, దానికి ఆన్సర్స్ ఉంటాయేమో. నీకు తప్పకుండా వస్తాయమ్మా. మురళి, నిన్నే అడగట్లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చదివావు కాబట్టి, నీకు తెలుసు కాబట్టి నేనే అడగట్లేదు. నాకు కానీ ఒక ఆశ్చర్యంగా ఉంది ఏంది అంటే ఆ పుస్తకంలో అదే ఇప్పుడు మన యోగ వాసిష్టంలో ఎలాంటి క్వశ్చన్లు అయితే ఉన్నాయో ఆల్రెడీ అందరూ అవే అడిగేస్తున్నారు. అదే చెప్తున్నా కదా, చాలా ఆశ్చర్యంగా వస్తుంది. అదే కదా, అది వింటుంటే ఎస్పెషల్లీ అదే అందుకనే చెప్తున్నాను. ఎందుకంటే అండి, మోహిని గారు కానీ, రమణి గారు కానీ, అమ్మ వర్ధిని కానీ, మా చెల్లి పాపాయి కానీ, మీరందరూ ఎటువంటి ప్రశ్నలు, మీకు ఎటువంటి ఆలోచనలు కలుగుతున్నాయో ఆ ఆలోచనలకి అన్నింటికీ సమాధానం యోగ వాసిష్టంలో ఉన్నది. సమాధానం కాదు, ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ అలాగే ఉంది, అలానే ఉంది, ఎగ్జాక్ట్ గా అడుగుతారు రాములు వారు. దానికి సమాధానం వశిష్ఠ మహర్షి చాలా బాగా చెప్తారు. నాకు నిజంగా ఎంత ఆనందంగా ఉంటుంటే వాళ్ళ నిజంగా అసలు ఇంత గొప్ప ప్రశ్నలు మనలో ఉన్నప్పుడు ఇదే ప్రశ్న రాములు వారు అడుగుతూ ఉంటే సమాధానం వశిష్ఠ మహర్షి చెప్తూ ఉంటే ఎంత బాగుంటుందో అసలు. చదువు వింటేనే మీరందరూ రాములు వారేనండి, అందరూ రాములే. ఓకే, ప్రారంభించుకుందాం. మొట్టమొదటగా వెళ్ళబోయే ముందర దేవతాస్తుతి చేసుకుందాం అమ్మవారికి. మా అమ్మ దుర్గమ్మ, అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, గడుబారడి గుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు.
తర్వాత ఇది మనకి యోగ వాసిష్టం అనేది గాయత్రి మంత్రం ఏం చెబుతుందో అదే చెబుతుంది. మీకు అది కూడా దానికి సమాధానం వస్తుంది. అందుకని ముందర అమ్మవారికి, గాయత్రి అమ్మవారికి కూడా ఒకసారి నమస్కారం చేసుకుని అమ్మవారికి మన నమస్కారం చెప్పుకుని వెళ్దాం. ముక్త విద్రుమహేమ నీల ధవళఛాయై ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇందులో ఈ వినాయకుడి ఫోటో ఉంది కదండి, ఇది ఈ రాయి మా ఇంటి ముందర ఉన్నటువంటి ఒక రాళ్లలో ఒక్కసారి కనిపించింది. చూడంగానే అసలు అది లావణ్యకి కనిపించింది. లావణ్య అది ఏంటంటే ఇది వినాయకుడిలా ఉన్నారని చెప్పి చూస్తే అచ్చంగా వినాయకుడి బొమ్మలాగా వచ్చింది ఆ రాయి మీద. మా ఇంట్లో అప్పటి నుంచి తీసుకుని దాన్ని ఆ దేవుడి దగ్గర పెట్టుకుని చేసుకున్నాం. అసలు చూస్తే మాకు అచ్చమైన వినాయకుడే మా ఇంటి ముందర ఉన్నటువంటి రాళ్ళలో. తర్వాత ఇది బ్రహ్మజ్ఞానం కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానాన్ని, అసలు బ్రహ్మ అంటే ఏమిటి అనే దానికి అర్థం కూడా వస్తుంది మనకి. అందుకని ముందరగా ఈ సృష్టికారకుడైనటువంటి ఈ బ్రహ్మగారికి, బ్రహ్మణే బ్రహ్మ విజ్ఞాన దుగ్ధోధి విధాయినే బ్రహ్మతత్వ దిదృక్షాణం బ్రహ్మదాయ నమో నమః. బ్రహ్మతత్వ దిదృక్షూణాం బ్రహ్మదాయ నమో నమః. స్థితికారకుడు, విశ్వమూర్తిం మహాబాహుం వరదం సర్వతేజసం నమామి పుండరీకాక్షం విద్యాత్మకం విభుం. అవిద్యకి కూడా విభుడైనటువంటి, జ్ఞానానికి అజ్ఞానానికి కూడా విభుడైన, అంటే అజ్ఞానం కూడా ఆయనదేనా అంటే అది కూడా ఆయనే. కాబట్టి అది ఎట్లా వస్తుంది అనేది మనం ముందరి నుంచి తెలుసుకుందాం. అందుకని విద్యాత్మకం విభుం, ఆ స్థితికారకునికి కూడా నమస్కారం పెట్టుకుని అసలు ఈ విశ్వం అంతా ఆయనే, ఎవరి అయితే నిండిపోయి ఉన్నారో ఆయనకి. విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్టతే నమోస్తు దివ్య సేవ్యాయ ప్రభవే సర్వసంపదాం. పరమేశ్వరుడికి ఈ మూడు కలిసిపోయినటువంటి త్రిగుణాత్మకుడికి, అలానే త్రిగుణాతీతుడికి కూడా జగదుత్పత్తి కర్త్రేచ స్థితి సంహార హేతవే భవనాశాయ ముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే. అలానే ఈ యోగ వశిష్ఠ మహర్షి చేత చెప్పబడినటువంటి జ్ఞాన శాస్త్రం, జ్ఞానం ఇది. అది కూడా అందుకని ఆ గురువు గారికి కూడా నమస్కారం పెట్టుకుని ఓం నమో బ్రహ్మణే బ్రహ్మవిద్భ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి శుక గౌడపాద శంకర గురుభ్యో నమః. అలానే ఈ యోగ వాసిష్ఠాన్ని మనందరికీ అందించినటువంటి వాల్మీకి మహర్షి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అలానే వందే దేవం విష్ణుం అశేష స్థితి హేతుం త్వామధ్యాత్మ జ్ఞాన నిభి అంతర్హృది భావ్యం హేయాహేయ ద్వంద్వ విహీనం పరం ఏకం సత్తామాత్రం సర్వహృదిస్థం దృశి రూపం. రాములు వారికి. అలానే నాకు భద్రాద్రి రావటం అంటే చాలా ఇష్టం. అందుకని ఒక్కసారి ఆయనకి కూడా నమస్కారం పెట్టుకుని వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోర్పకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. భారతీ తీర్థ మహాస్వామి వారికి, విధుశేఖర భారతీ మహాస్వామి వారికి,
దైవ ప్రార్థన, గురు ప్రార్థన అయిన తర్వాత ముందుగా అసలు మనం యోగ వాసిష్టం ఎందుకు చదవాలి, ఎవరు చదవాలి, చదివి ఏం తెలుసుకోవాలి, అసలు ఇందులో ఏముంది, ఇట్లాంటి ప్రశ్నలన్నీ మనకు ఇప్పుడు ఇందాక మాట్లాడుకో. అలానే మోక్షం అంటే ఏమిటి, ఇందాక మోహిని గారు అడిగారు. అలానే స్వర్గ నరకాలంటే ఏమిటి, అవి ఎక్కడున్నాయి, సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి, చరం అంటే ఏమిటి, అచరం అంటే ఏమిటి, క్షరం అంటే ఏమిటి, అక్షరం అంటే ఏమిటి, వాస్తవం ఏమిటి, అవాస్తవం ఏమిటి, ఇలా ద్వైభావంతో కూడినటువంటి విషయాలు అసలు ఉన్నాయా లేవా, అలానే ఏది సత్యం ఏది మిథ్య, ఇటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా మనం తెలుసుకోబోతున్న సమాధానం ఈ జ్ఞానం. ఇది పుస్తకం, ఇంకోటు ఈ గ్రంథం, ఇట్లాంటి చిన్న చిన్న మాటలు, తక్కువ మాటలతో మనం అనకూడదు. ఇది ఒక శాస్త్రం, ఇందాక అనుకున్నట్టు. ఏం శాస్త్రం ఇది? అధ్యాత్మ శాస్త్రం. అసలు అధ్యాత్మం అంటే ఏమిటి? మనం ఎప్పుడైనా సరే ఆలోచించామా? ఆత్మ అనే మాటకు అర్థం ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? ఆత్మ అనే మాటకు అర్థం, ఆత్మ అంటే ఏంటి? క్షయం కానిది, ఏది క్షయం లేనిది, క్షయం లేనిది ఆత్మ. రూపాలు ఏమీ లేనిది. ఇంకా తర్వాత పరమాత్మలో మనం ఒక అణువుగా చూసుకుంటే మనం ఆయనలో ఒక చిన్న ఒక పార్ట్ లాగా. అది నాకు తెలిసింది. ఓకే, మోహిని గారు, పాపాయ్, ఆత్మ అంటే ఏంటి? నేను అని చెప్పేది ఈ ఉపాధిలో ప్రస్తుతం ఉన్నది. ఇంకా ఆత్మ అంటే సరే వెళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ ఆత్మ అనే మాట మనం చాలా సార్లు వింటాం. దీని ఆత్మజ్ఞానం, లేకపోతే భగవద్గీతలో పరమేశ్వరుని నేనే ఆత్మ అది ఇది అంటాడు. మీరు ఎప్పుడైనా భగవద్గీతని భగవద్గీత అని ఎందుకన్నారో ఆలోచించారా? ఎంతవరకు కూడా మహాభారతంలో ఎక్కడా కూడా శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు భగవంతుడు అని అనరు. కానీ ఆ అధ్యాయాలు వచ్చేటప్పటికీ అక్కడ ఎక్కడా కూడా శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు. అన్ని అధ్యాయాలలోనూ భగవాన్ ఉవాచ అని ఉంటుంది. ఉన్న 700 శ్లోకాలలో ఆ 700 శ్లోకాలు ఉన్నటువంటి 18 అధ్యాయాలలో ఉన్న ప్రతి చోట కూడా ఇది భగవాన్ ఉవాచ అని ఉంటుంది. ఎందుకు ఉండాలి? భగవాన్ ఎందుకు చెప్పారు భగవద్గీత? ఇప్పుడు మనకి మహాభారతంలో చాలా చోట్ల గీత వస్తుంది. బ్రాహ్మణ గీత అంటారు, ఋషి గీత అంటారు, శివగీత అంటారు, ఉద్ధవ గీత అంటారు, తర్వాత ఇవన్నీ అంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇది భగవద్గీత అన్నారు. ఎందుకంటారు? అలానే భగవద్గీత అనేది భగవాన్ ఉవాచ అనేది మొత్తం 18 అధ్యాయాలలో 30 సార్లు వస్తుంది. ఎక్కడా కూడా శ్రీకృష్ణ ఉవాచ అనేది ఉండదు. మీరు చూడండి కావాలంటే భగవద్గీత పూర్తిగా చూడండి, శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు. ఉన్న చోటల్లా కూడా శ్రీ భగవాన్ ఉవాచ అనే ఉంటుంది. ఎందుకు ఉండాలి? ఎప్పుడైనా ఆలోచించారా? భగవంతుడు అనే పాటకి 6 లక్షణాలు ఉన్నాయి. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, వీటితో పాటు ఐశ్వర్యాధీనుడు,
అంటే ఐశ్వర్యం ఎవరి అధీనంలో ఉన్నదో ఆయన. ఇలా ఒక 6 లక్షణాలు ఉన్నాయి మనకి. అవన్నీ మీద చెప్పాం, మనం మాట్లాడుకుందాం. ఓకే. ఎప్పుడైతే ఆ ఆ సందర్భంలో శ్రీ భగవానువాచ అనేటువంటి సందర్భంలో ఆ కింద చెప్పినటువంటి శ్లోకాలని భగవంతుడు ఈ మాట అనే భగవంతుడు లేకపోతే భగవత్ అనేటువంటి శబ్దానికి సంబంధించినటువంటి అర్థానితో గనక ముడిపెట్టుకుని చూసుకుంటే అప్పుడు అది అది ఏమిటి అది దానికి సంబంధించి భగవానువాచ అనే మాటకి ఎందుకు అన్నారు వ్యాస మహర్షి? ఎందుకంటే వ్యాస మహర్షి ఏదో మామూలుగా అంటారు కదా భగవానువాచ అని, దాన్ని భగవద్గీత అని ఎందుకు అన్నారు? ఏదో మామూలుగా ఏదో బాగుంది, సౌండింగ్ బాగుంది అని చెప్పి అనలేదు కదా. ఇది పెడితే చాలా బాగుంటుంది, ఇది అన్నిటికన్నా అత్యంత గొప్పదైనటువంటిది అనేటువంటి ఉద్దేశంతో ఆయన అనలా. దీన్ని ఏదో గొప్పగా చెప్పాలని ఇంకోటో కాదు. ఆ 6 లక్షణాలతో కూడుకున్నటువంటి ఏదైతే ఒక పదార్థం ఉన్నదో ఆ పదార్థం ద్వారా వెలువడుతున్నటువంటి ఒక జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే భగవద్గీత. అందుకోసమని దానిని భగవద్గీత అన్నారు. 6 లక్షణాలు ఏంటి అనేది మనం ముందర తెలుసుకోబోతాం. అలానే మనకి భగవద్గీత, మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్పిన భగవద్గీత ఉంది. రాముల వారికి వశిష్ఠ మహర్షి చెప్పేటప్పుడు, రామా ఇది మనకి త్రేతాయుగంలో జరిగేటువంటి కథ కదా. త్రేతాయుగంలో జరిగేటువంటి కథలో వశిష్ఠ మహర్షి రాముల వారితో చెప్పుకోబోతూ, రామా ద్వాపర యుగంలో అంటే భవిష్యత్తులో మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పబోయేటువంటి జ్ఞానం కూడా నీకు ఇప్పుడే చెప్తున్నాను. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక మహాభీకర సంగ్రామంలో ఆ సంగ్రామానికి ముందర భగవంతుడు అక్కడ ఉన్నటువంటి నరుడికి ఎటువంటి ఆత్మజ్ఞానం బోధిస్తారో ఆ జ్ఞాన బోధ యోగ వాసిష్టంలో ఉన్నది. ఇది మనకి నిర్వాణ ప్రకరణం అని ఉంటుంది యోగ వాసిష్టంలో, అందులో వస్తుంది. కాబట్టి మనకి అందులో 700 శ్లోకాలతో వ్యాసుల వారు రాసినటువంటి మహాభారతంలో 700 శ్లోకాలతో ఉన్నటువంటి భగవద్గీత ఇందులో 267 శ్లోకాలలో ఉంటుంది. ఆల్మోస్ట్ 267 శ్లోకాలలో ఈ గీత ఇందులో ఉంది. అదే జ్ఞానం, అదే విషయం ఇందులో ఉంటుంది. సో ఇదంతా కూడా ఎందుకు చదవాలి అనేది అంటే మనల్ని గురించి మనం తెలుసుకోవటానికి, నేనెవరు అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానం ఎలా తెలుసుకోవాలి, నేను అనేటువంటి మాటకి అర్థం ఏమిటి, నేను పాయింట్ చేసుకుంటున్నప్పుడు, నేను అనే మాటకు అంటున్నప్పుడు నేను ఎవరిని పాయింట్ చేస్తున్నాను, ఆ నేను ఎవరు, ఎక్కడున్నాడు ఆ నేను అనేవాడు, ఇవన్నీ కూడా. అలానే మోక్షం అనే మాటకు అర్థం, మోక్షం అంటే ఏంటి, ఇవన్నిటికీ కూడా అర్థం తెలుసుకోబోతున్నాం మనం యోగ వాసిష్టంలో. సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి, చైతన్యం అంటే ఏంటి, చిత్ అంటే ఏంటి, రైట్, ఇవన్నీ కూడా. ఇంతే కాకుండా మనకి యోగ వాసిష్టంలో ఈనాటి మనం మాట్లాడుకుంటున్నటువంటి బిగ్ బ్యాంగ్ థియరీ ఏదైతే ఉందో, లేకపోతే సింగులారిటీ, ఏకం అనేటువంటి మాట, సింగులారిటీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈనాటి ఫిజిసిస్టులు కానీ లేకపోతే బయాలజిస్టులకి, లేకపోతే ఆటమ్ అంటే ఏంటి, ఆటంలో ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, ఆఖరికి స్ట్రింగ్ థియరీ ఉంటుంది కదా, లేటెస్ట్ 97 నుంచి వచ్చినటువంటి స్ట్రింగ్ థియరీ. ఆ స్ట్రింగ్ థియరీకి సంబంధించిన విషయాలన్నీ కూడా యోగ వాసిష్టంలో ఉన్నాయి. లేటెస్ట్ ఫిజిక్స్ నుంచి, లేటెస్ట్ కెమిస్ట్రీ నుంచి, లేటెస్ట్ బయాలజీ, లేటెస్ట్ అటామిక్ సైన్సెస్,
అలానే యూనో ఏమంటారు టైం డైలేషన్, ఇవన్నీ కూడా యోగ వాసిష్టంలో ఉన్నాయి. అలానే ప్రతి విషయం కూడా ఆధ్యాత్మ జ్ఞానానికి సంబంధించి ఉంటుంది. ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం యోగ వాసిష్టంలో చదువుకోబోతున్నాం. మీకు ఎటువంటి ప్రశ్న అయినా రానియండి, దాని సమాధానం ఇందులో ఉంటుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రశ్న అయినా మీరు ఎంత స్టూపిడ్ క్వశ్చన్ అని మీరు అనుకున్నా కూడా దానిని మనకి మామూలు ఇంగ్లీష్ లో చిన్నప్పుడు చదువుకునేప్పుడు మన టీచర్స్ కానీ వాళ్ళు చెప్తారు, ఏ స్టూపిడ్ క్వశ్చన్ ఇస్ ఏ స్టూపిడ్ క్వశ్చన్ అంటిల్ ఇట్ ఈస్ నాట్ ఆస్క్డ్. సారీ, ఏ స్టూపిడ్ క్వశ్చన్ ఇస్ నాట్ ఏ స్టూపిడ్ క్వశ్చన్ అంటిల్ ఇట్ ఈస్ నాట్ ఆస్క్డ్. అడగనంత మటుకు కూడా స్టూపిడ్ క్వశ్చన్, అడిగిన తరువాత కాదు. సో అలాగా మీకు ఎంత చిన్న క్వశ్చన్ అయినా సరే, ఎంత సమాధానం మీకే తట్టి ఇంత స్టూపిడ్ క్వశ్చన్, ఇంత స్టూపిడ్ ఆన్సరా అని అనుకుంటారో దానికి కూడా సమాధానం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ప్రశ్న మీతో అట్టు పెట్టుకోవద్దు. ముందుగా ఇది పరిచయం చేసుకుందాం. మోహిని గారు, మీకు ఫస్ట్ వచ్చినటువంటి ప్రశ్న మోక్షం అంటే ఏంటి అని అన్నారు కదా, మోక్షాన్ని ఎలా సాధించాలి అన్నారు కదా, ముక్తిని ఎలా పొందాలి అనుకున్నారు కదా. ఫస్ట్ వచ్చినటువంటి ఫస్ట్ మాటే యోగ వాసిష్టంలో అది. అందుకే ఇందాక చెప్పా కదా, నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇందుకోసం మోక్షోపాయాభిధానేయం సంహిత సార సంహిత త్రిశంద్వే చ సహస్రాణి జ్ఞాత నిర్వాణదాయిని. తెలుసుకుంటే నిర్వాణం ఇచ్చేటువంటిది, నిర్వాణాన్ని లభింపచేసేటువంటిది ఏంటది? త్రిశంద్వే చ సహస్రాణి, 32,000 శ్లోకాలతో కూడినటువంటిది. ఏంటిది? మోక్షోపాయాభిధానేయం, మోక్షం అనేటువంటి ఉపాయాన్ని ఇచ్చేటువంటిది, ఉపాయాన్ని తెలిపేటువంటిది. ఏంటది? సంహిత సార సంహిత. సంహితము అనే మాటకి ఎప్పుడైనా అర్థం ఆలోచించారా? సమ్యక్ హిత అంటే, సమ్యక్ అంటే పూర్తిగా హితమును బోధించేటువంటిది. హితం అంటే మంచి అనే ఒక అర్థం ఉంది, అలానే హితం అంటే జ్ఞానం అనేటువంటి ఒక అర్థం ఉంది. మంచి బోధించడం అదే కదా, మంచి అంటే అదే కదా, జ్ఞానం చెప్పటమే కదా. అరే మంచి చెప్పాడరా, మంచి మాట చెప్పాడరా అంటే అవతల వాడికి అర్థమయ్యి వాడి మస్తిష్కంలో, వాడి మెదడులో ఇది ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే మంచిది అనేటువంటి ఒక జ్ఞానాన్ని బోధించేటటువంటిది, జ్ఞానాన్ని తెలిపేటువంటిది. అలానే సార సంహిత, అలానే సంహితలన్నింటి యొక్క సారము కూడా, అంటే వేదాలకు సంబంధించినటువంటి జ్ఞానం మొత్తం కూడా ఇదే. దీపే యథా వినిద్రస్య జ్వలతే సంప్రవర్తతే ఆలోక నిశ్చతోప్యేవం నిర్వాణమనయా భవేత్. కళ్ళు మూసుకున్న వాడికి దీపం ఉన్నా లేనట్టే కదా. ఆలోకు, కళ్ళు తెరిచి చూస్తే, కళ్ళు తెరిచి చూడాలి అనేటువంటి ఒక స్పృహ ఉంటే అటువంటి వాడికి, ఏదో కళ్ళు మూసుకుని నాకు ఇది అక్కర్లేదు, ఇదంతా నాకు అనవసరం అని అనుకున్న వాడికి ఇది అవసరం లేదు, వాడికి ఇది అంటదు. కానీ ఏదో తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంటుంది కదా, ఆ జిజ్ఞాసతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది మోక్షోపాయాభిధానేయం, మోక్షాన్ని ఉపదేశించేటువంటిది. మోక్షం అనేటువంటిది ఇటు ఏమిటి అనేది చెప్పేది. స్వయం జ్ఞాత శ్రుతావాపి భ్రాంతి శాంత్యైక సౌఖ్యద ఆపేక్ష వర్ణిత సద్యో యథా స్వర్గతరంగిణి. స్వర్గతరంగిణి అంటే గంగా నది, స్వర్గమునందు ప్రవహించేటువంటిది గంగా నది. అంటే స్వయం జ్ఞాత, నీ అంతట నువ్వే తెలుసుకున్నా, అపి శ్రుతా అపి, ఎవరు చెప్పినా విన్నా, ఎవరైనా చెప్పినప్పుడు విన్నా, నీ అంతట నువ్వే తెలుసుకున్నా,
భ్రాంతి శాంత్యైక సౌఖ్యద, భ్రాంతిని తొలగించి శాంతిని ఇచ్చేటువంటిది, సౌఖ్యాన్ని కలిగించేటువంటిది. అలానే ఆపేక్ష వర్ణిత సద్యో, ఇమ్మీడియట్ గా, యథా స్వర్గతరంగిణి, గంగా నదిలో మునకేస్తే చాలు పాపాలన్నీ పోతాయి కదా, ఇంకేమీ లేదు కదా. లేకపోతే మన పెద్దవాళ్ళు అంటారు, స్నానం చేసేటప్పుడు 3 సార్లు గంగా 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 అని అనుకుని ఆ మగ్గుడు నీళ్లు పోసేసుకుంటే నెత్తి మీద గంగా స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అంటారు. అంటే అంత తేలికగా పాపాలని పోగొట్టి అంత తేలికగా పుణ్యాలని ప్రసాదించేటువంటిది ఆ గంగా నది. ఈ జ్ఞాన గంగ కూడా అంత తేలికగా మోక్షాన్ని గురించి తెలుపుతుంది, మోక్షాన్ని కలిగిస్తుంది. స్వయం జ్ఞాత శ్రుతావాపి భ్రాంతి శాంత్యైక సౌఖ్యద ఆపేక్ష వర్ణిత సద్యో యథా స్వర్గతరంగిణి. ఇది వశిష్ఠ మహర్షి దీని గురించి చెప్పినటువంటి మాట. ఒక ప్రశ్న అండి. చెప్పండి. అంటే అసలు ఈ జ్ఞానం అనేది ఇప్పుడు ఎలా కరెక్ట్ గా చెప్పాలి, ఒక మూర్ఘంగా ఉన్నవాడు ఒకడు ఉంటాడు, ఇంకొకడు ఏమీ యాక్సెసిబిలిటీ ఏమీ లేకుండా ఒక రిమోట్ ఏరియాలో ఉండి తన లైఫ్ ని తను లీడ్ చేసే వాళ్ళు. ఒకప్పుడు అందరం అంటే ఒకప్పుడు మన వాళ్ళందరూ అలానే కదా ఉన్నారు. అడవి మనుషులు అనుకున్నాను, చెప్పండి. సో అలా వాళ్ళు దే ఆర్ డూయింగ్, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ ఇవి వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది. ఇప్పుడు అన్నీ తెలిసి, కొంతమందికి అన్నీ తెలిసి కూడా పాటించకుండా ఉండేవాళ్ళు కొంతమంది. తెలియకుండా ఇలా అంటే జ్ఞానంతోటే మనం ఇలా మోక్షాన్ని లీడ్ చేయగలుగుతామా? మీకు నా క్వశ్చన్ మీకు అర్థమవుతుంది? అర్థమైందండి, అర్థమైంది. సో ఇది కూడా ఇంకొకటి నాకు ఇది, ఇప్పుడు మనం ప్రయాగరాజే తీసుకుందాం. మేమిప్పుడు వెళ్ళలేని పరిస్థితి రకరకాలుగా ఆలోచిస్తే, ఫైనాన్షియల్ గానే అవ్వచ్చు, ఇప్పుడు మాకు రకరకాలు నడుస్తుంది. సో వెళ్ళలేము. అది అక్కడ వెళ్తే మీరు ఇప్పుడే అన్నారు కదా, అక్కడ ఒక మనం చక్కటి స్నానం చేస్తే మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయి అని. బట్ నాకేమి అంటదు, నాకు అవసరం లేదు. నేను ఐఎమ్ చిద్దానంద స్వరూపాన్ని కదా నేను. ఇవన్నీ నేను చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు కదా. ఎందుకు చేయాలి? నేను కూర్చుని ఓకే ఓం నమః శివాయ గాయత్రి చదువుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. అది అలా అంటే ఆ స్థితికి వెళ్ళటానికి కూడా మేబీ ఇందులో ఉందంటారా? ఇప్పుడు నేను అక్కడికే వెళ్ళి అక్కడ మీరు మొత్తం అంతా ఇప్పుడే చెప్పిచ్చేస్తున్నారు. మొత్తం అంతా ఇవాళ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు గంటలో కాదు. సారీ, నేను రీజన్ ఏంటంటే గంగలో స్నానం చేస్తే నేను పాపాలు కడుక్కుంటా అన్నప్పుడు మనకి ఇంకా ఈ యోగ వాసిష్టం అనేది ఎందుకు కదా. అది ఒకటి, అదొక డౌట్ నాకు. సరే, ఇప్పుడు ఇందాక ఫస్ట్ మీ ప్రశ్నకి ఎవరు ఎక్కడో రిమోట్ లో ఉండేటువంటి వాళ్ళకి జ్ఞానం ఎలా, వాడికి సంబంధించి వాడు ఏం చేస్తాడు, లేకపోతే అసలు జ్ఞానం అంటే జ్ఞానం అనే మాటకు ఎప్పుడైనా అర్థం ఆలోచించారా? అంటే మంచి చెడు తెలియటమే కదా. ఏది మంచి ఏది చెడు, ఇందాక అందుకని ఫస్ట్ మీకు నేను నా మొట్టమొదటిలోనే అనుకున్నాను మంచి అంటే ఏమిటి, చెడు అంటే ఏమిటి అని. మంచి చెడుని నిర్వచించుకోవటం కూడా కష్టమే కదా. ఎందుకంటే నాకు మంచి అయినది, కరెక్ట్, నాకు మంచి అని అనిపించింది ఇంకొకరికి చెడు అవ్వచ్చు. అలానే నాకు చెడు అనిపించింది ఇంకొకరికి మంచి అవ్వచ్చు. సో ప్రతిదీ కూడా మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అంటే కదా. సో అలానే ఇక్కడ అందుకని చెప్పాను, ద్వైభావంతో కూడినవి ఏవైతే ఉన్నాయో అసలు అవి ఉన్నాయా లేవా. రైట్. ఇప్పుడు నేను సో మంచి అని మాట్లాడుకున్నప్పుడు మీకు మంచి అంటే ఇప్పుడు చెప్పండి, అసలు పైగా మంచి అనే మాటకు అర్థం ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మంచి అంటే ఏమీ లేదండి, మనం ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా మనకి మనం ఉండి
ఉండగలిగితే చాలేమో, సహాయం చేసినా చేయకపోయినా చేసే ప్రతి కార్యము భగవంతుడు తలుచుకుంటూ మనం ఫీల్ అవుతూ ఎదుటి వాళ్ళని హర్ట్ అవ్వకుండా ఉంటే చాలేమో, అది చేసే అలాంటి పనులన్నీ ఓకే. సో చేయమని. మంచి అనేటువంటిది మీ ఉద్దేశంలో అవతల వాళ్ళకి హాని చెయ్యకుండా ఉండటం కదా. మీ వల్ల అవతల వాళ్ళకి నష్టం కలగకుండా, వాళ్ళకి ఎటువంటి కష్టము కలగకుండా, వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా ఉంటే అది మీకు మంచి. దాంతో పాటు నేచర్ ఉన్నందుకు ఈ భూమిని సరే, నేచర్ అంటే ఏదైనా ఇప్పుడు అవతల మనిషో, కుక్కో, నక్కో, పిల్లో, లేకపోతే చెట్టో, పుట్టో, ఏదైనా మీ మూలంగా ప్రకృతికి గాని, ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులకి గాని ఎటువంటి హాని జరగకపోవటం మంచి మీ ఉద్దేశంలో. అంతే అండి, నాకు తెలిసిన పరిధిలో. అంతేనా? యా. ఓకే. చెడు అంటే మీరు చెప్పిన దానికి ఆపోజిట్, వ్యతిరేకం. అంతేగా, మీ మూలంగా అవతల వాళ్ళకి. ఇంకొకళ్ళు అడిగాను అనుకోండి మంచి అంటే ఏంటి అని, వాడు ఈ రకంగా సమాధానం చెప్పాను అనుకోండి, నాకు లాభం కలగటం, నేను చేసిన దాంట్లో పనిలో నాకు లాభం కలగటం. ఇప్పుడు ఈ రెండింటికి కూడా మీరు ఆలోచిస్తే మంచి అనేది ఒకటేమో గివింగ్ లో, ఇంకొకటి టేకింగ్ లో. ఒకటి ఇవ్వటంలో మీరు మంచి చూశారు, వాడు టేకింగ్ లో మంచి చూశాడు, తీసుకోవటంలో మంచి చూశారు కదా. సో ఇప్పుడు గివింగ్ లో అనేది మంచి ఉన్నదా, టేకింగ్ లో మంచి ఉన్నదా, ఇవ్వటంలో మంచి ఉన్నదా, తీసుకోవటంలో మంచి ఉన్నదా? ఇవ్వటంలోనే ఉందేమో అనుకుంటున్నాను. ఓకే. ఓకే, మీ ఆలోచన అలాంటి పెట్టండి. ఓకే, వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ థాట్ ప్రాసెస్. సో మీ ఆలోచన అలాంటివి, ఎందుకంటే నేను చెప్పడం కాదు కదా, మనం వెళ్తున్న కొద్దీ మీ అంతటా మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, నేనేం చెప్పట్లేదు సమాధానం ఇప్పుడు. ఓకే. సో బేసిక్గా ఏంటంటే ఆలోచించాలి మనం, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి. మీ దృష్టిలో మీరు మంచి అంటే ఇది అని చెప్పారు, ఇంకొకరి దృష్టిలో మంచి అంటే ఇంకోటి అని చెప్పారు, ఇంకొకటి మూడోవాడు ఉన్నాడు, వాడు వచ్చేసి మంచి అంటే మంచి లేదు, చెడు లేదు, నాకు అదేంటి, నాకు లాభం వస్తే చాలు అనుకున్నాడు. సో ఒక్కొక్కడికి అంటే ఒక్కొక్కడి పర్స్పెక్టివ్ లో మంచి అనేది మారుతూ ఉంటుంది, చెడు అనేది మారుతూ ఉంటుంది. అసలైన మంచి ఉన్నదా, అసలైన చెడు ఉన్నదా? రైట్. అలా అందుకని ఈ ద్వైభావం అన్నాను కదా. అంటే ద్వైభావం అంటే రెండు వ్యతిరేకంగా, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఏవేవైతే ఉన్నాయో, రైట్, విద్య అవిద్య ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, జ్ఞానం అజ్ఞానం, జ్ఞానం అంటే తెలుసుకోవటం, అజ్ఞానం అంటే తెలుసుకోలేకపోవటం, అంతే కదా. సో సారీ, నేను ఎందుకంటే ఇప్పుడు మొదలెట్టడానికి చాలా వెళ్ళిపోతాము. మీ ప్రశ్న ఇలా ఉండండి, మీకు సమాధానం వస్తుంది. ఓకే, షూర్ అండి. యా. ఇక్కడ అలానే వశిష్ఠ మహర్షి చెప్పేటప్పుడు, దీపే యథా వినిద్రస్య జ్వలితే సంప్రవర్తతే. నిద్రపోయేవాడి ముందర దీపం పెట్టినా, కళ్ళు మూసుకున్న వాడి ముందర దీపం పెట్టినా వాడు చూడగలడా, వాడికి దానివల్ల లాభం ఉందా? అది కళ్ళు తెరుచుకుని చూడాలి అనేటువంటి ఆలోచన ఎక్కడైతే వస్తుందంటే, మన ఆలోచన దృక్పథం ఏదైతే ఉన్నదో అది విశాలంగా ఓపెన్ గా ఉండి తెరుచుకోబడి నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఓపెన్ మైండెడ్నెస్. మొన్న ఉదయ్ అడిగారు నన్ను, ఏం కావాలి, దీనికైనా ప్రేరిక్విజిట్ ఉందా నేర్చుకోవడానికి అంటే, నేను ఇదే చెప్పాను, కొత్త విషయం తెలుసుకోవాలి, ఏదైనా సరే దాన్ని యథావిధిగా తెలుసుకుని దానిని అర్థం చేసుకోగలగాలి అనేటువంటి ఒక మైండ్ సెట్ ఉంటే చాలండి యోగ వాసిష్టం చదువుకోవడానికి, ఏం అక్కర్లేదని చెప్తాను. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో అలానే దీని ప్రాశస్త్యం ఏంటంటే, యదస్మాత్ ప్రాప్యతే శాస్త్రాత్ తత్వేదా అవాప్యతే, తత్వేదాత్ అవాప్యతే, అస్మిన్ జ్ఞాతే క్రియా జ్ఞానం ద్వయం యాతి పవిత్రతాం, వేదాంత తర్క సిద్ధాంతస్త్వస్మిన్ జ్ఞాతే చ బుధ్యతే, ఇదం ఉత్తమం ఆఖ్యానం వ్యాఖ్యాతం శాస్త్రదృష్టిషు.
సో యతస్మాత్ ప్రాప్యతే శాస్త్రాత్ తత్ వేదాత్ అవాప్యతే. శాస్త్రాల నుంచి కానీ వేదాల నుంచి కానీ ఏవేవైతే మనకి వస్తాయో అస్మిన్ జ్ఞాతే క్రియాజ్ఞానం ద్వయం యాతి పవిత్రతాం. అలానే జ్ఞానము క్రియ ఇట్లాంటి వాటి నుంచి అస్మిన్ జ్ఞాతే తెలుసుకుంటే క్రియా జ్ఞానం ఈ రెండింటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో, ఇలా 2 ఉన్నాయా లేకపోతే ఒకటే ఉన్నదా లేకపోతే 3 ఉన్నాయా 100 ఉన్నాయా ఏవేవైతే ఉన్నాయి ఇట్లా వాటికి సంబంధించినటువంటివి వేదాంత తర్క సిద్ధాంత స్వస్మిన్ జ్ఞాతే చ బుధ్యతే. వేదాంతము తర్కము సిద్ధాంతము ఇప్పుడు మన సంస్కృతంలో వ్యాకరణంలో ఉంటాయి కదా, తర్కము మీమాంస సిద్ధాంతం వేదాంతం, వేదాలలో వచ్చేటువంటి వేదాంతం కానీ. అసలు వేదం అనే మాటకు అర్థం ఇప్పుడైనా ఆలోచించారా? వేదం అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది? వేదం అనే మాట సంస్కృతంలో విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. మనకి సంస్కృతంలో ప్రతి మాట వెనకాల ఒక ధాతు ఉంటుంది, అంటే ఒక రూట్ ఎలిమెంట్, ఆ రూట్ వర్డ్, దాని నుంచి వచ్చినటువంటివన్నీ కూడా మిగిలిన అన్ని మాటలు కూడా. సో విత్ అనే మాటకు అర్థం ఏంటి అంటే తెలుసుకోబడేటువంటిది, తెలుసుకోవలసినటువంటిది. దాని నుంచే విద్య వేదము ఇవన్నీ కూడా వచ్చిన మాటలు విత్ అనే మాట నుంచి. సో విత్ అంటే తెలుసుకోవలసినది, దాన్నే జ్ఞానం. జ్ఞానం అంటే జ్ఞాత ఏంటి, ఏదైతే మనం తెలుసుకుందాం అనుకుంటున్నామో జ్ఞా అంటే తెలుసుకోబడేటువంటిది. ఎందుకంటే ప్రజ్ఞ అంటారు, అంటే ప్రముఖంగా బాగుగా తెలుసుకోవాల్సినటువంటిది ప్రజ్ఞ. అజ్ఞ అనే మాటకు అర్థం అది. అలానే కృతజ్ఞ అంటారు కదా, కృతజ్ఞుడు అంటాం కదా, అంటే కృత అజ్ఞ, 2 మాటల నుంచి. అంటే ఏదైతే చెయ్యబడినదో దానిని తెలుసుకున్నవాడు అంటే కృతజ్ఞుడు అనే మాటకు అర్థం అది. ఏదైతే అంటే చెయ్యబడిందో, ఎవరైనా మనకి సహాయం చేస్తే దానిని గుర్తుపెట్టుకోవాలి అది ఇది అంటారు కదా, వాళ్ళని కృతజ్ఞులు అంటారు కదా. అలా అజ్ఞ ఎవడైతే తెలుసుకున్నాడో, అంటే ఏదైతే తనకంటూ ఏదైతే ఒక మేలు జరిగిందో దానిని గుర్తించిన వాడు ఎవడైతే ఉన్నాడో, అంటే గుర్తించడం అంటే అబ్బా భలే చేశాడని గుర్తించుకోవడానికి చప్పట్లు కొట్టేయడం కాకుండా, దానిని గుర్తెరిగి వాళ్ళ పట్ల ఒక ఏమంటారు దాన్ని, ఆరాధనతో ఉన్నటువంటి వాళ్ళని కృతజ్ఞులు అంటారు. అంటే తర్వాత దాన్ని ఆ కృతజ్ఞుడు అది ఏదైతే చేశాడో వాడు మళ్ళీ తిరిగి సాయం చేయటం, ఇదంతా తర్వాత చేయడం, తర్వాత కార్యక్రమాలు. కానీ అవతల వాడి ద్వారా నేను సహాయం పొందాను, లేకపోతే ఇది నాకు ఇది జరిగింది, ఏదైనా సరే దాన్ని కృతజ్ఞ అంటారు. అలాగా అస్మాత్ శాస్త్రావరాత్ బోధా జాయంతే విచారితాత్ లవణైర్వ్యంజనానీవ భాంతి శాస్త్రాంతరాణితై. ఒక వంటకంలో ఉప్పు కనిపిస్తుందా, కానీ ఆ వంటకానికి సంబంధించి రుచి అంతా ఆ ఉప్పు నుంచే వస్తుంది. అలాగే శాస్త్రాలలో అంతరితంగా ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం మనకు కనిపించాలా, కానీ శాస్త్రం అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు యోగ వాసిష్టం అనేటువంటి శాస్త్రంగా మనకు కనిపిస్తుంది, అది చదువుకుంటూ వెళ్తుంటే మనకి అర్థమయ్యి ఆ జ్ఞానం మనకు కలుగుతుంది, దాన్ని మనం ఆస్వాదించగలం. అనార్యమిదమాఖ్యానం ఇత్యానాదృత్య దృశ్యదీహి మా భవాత్మాత్మ హంతారో భవంతో భవభాగినః. అనార్యం అంటే ఎవరికైతే ఇది అవసరం లేదు, ఎవరైతే ఆర్యుడు కాడో, అనార్యం ఇదం ఆఖ్యానం ఇత్యనాదృత్య దృశ్యధీహి, దీనిని అనాదరించచ్చు, అది ఆదరించకపోవచ్చు, కానీ వాళ్ళకి అవసరం లేదు. మా భవత్వాత్మ హంతారు, ఆత్మహంతకులు కాకండి, మిమ్మల్ని మీరు చంపుకోకండి. భవంతో భవభాగినః, ఈ భవ అంటే ఏదైతే మీకు ఎదురుగుండా కనిపిస్తున్నదో దానిని
దాటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ భవభాగినః అంటే దీని నుంచి దాటి పైకి వస్తే ఏమున్నది, భవతః అది భవంతో అలా అవ్వండి, అలా అవుతారు. అది సో మా భవత్వాత్మ హంతారు, మీ మా అంటే వద్దు అని కదా. సో ఏం కావద్దు, ఏం వద్దని, భవత్వాత్మ హంతారు, మీ ఆత్మహంతకులు కాకండి. భవంతో ఏమవ్వండి, భవభాగిన, ఈ భవం నుంచి దాటి భవాన్ని భాగించేసేయండి, తీసేసేయండి, దాన్ని తిరివేయండి. తిరివేసి ఏమవుతుంది దాన్ని ఆలోచించండి. అలానే ఈ యోగ ఇప్పుడు మనకి మహాభారతం కానీ రామాయణం కానీ భాగవతం కానీ చదువుకుంటే ఏదో పుణ్యం వచ్చేస్తుంది, ఏదో సుఖాలు వచ్చేస్తాయి, ఇంకోటి ఏదో వచ్చేస్తుంది అనేటువంటి ప్రతి చోట, ఇప్పుడు ఇందాక మోహిని గారు అంటూ ఈ శివానంద లహరి లేకపోతే ఈ సౌందర్య లహరి ఇవి చదువుకుంటూ ఉంటే ఏమవుతుంది నాకు, రైట్, ఏవో వాటికి సంబంధించి ఫలశ్రుతులు ఉంటాయి, వాటి మూలంగా ఏదో ఒకటి వస్తుంది అనేటువంటి ఒక ఆశతో నేను చదువుతుంటాను కదా. ఫలశ్రుతి అంటే అదే కదా, ఏదో ఇది చదివితే నాకు ఇది వస్తుంది, ఇదేమైనా బిజినెస్ డీలా? ఇప్పుడు భగవంతుడి ఎదురుగుండా కూర్చొని విష్ణు సహస్రనామాలు చదివిన తర్వాత ఇదేంటి, ఈ విష్ణు సహస్రనామాలు చదివిన వాడికి చదువు వస్తుంది, చదవాలనుకున్న వాడికి చదువు వస్తుంది, డబ్బులు ఉన్న వాడికి డబ్బులు వస్తాయి, పెళ్లి కావాల్సిన వాడికి పెళ్ళి అవుతుంది, లేకపోతే ఇంకోటి ఏదో అవుతుంది. సో ఏం కావాలో అది కోరుకుంటున్నది అంతా. అరే ఇదేమైనా బిజినెస్ డీలా భగవంతుడితో లేకపోతే దేవుడితో? నువ్వు చదువుకునేది ఎందుకోసం చదువుకున్నావు? నీ ఆనందం కోసం చదువుకున్నావు, ఆనందం కోసం చదువుకో. అంతేగాని మనకి ప్రతి స్తోత్రం తర్వాత ఉండేటువంటి ఫలశ్రుతి ఏదైతే ఉందో ఆ ఫలశ్రుతి ఏం చెప్తుంది? ఒక బిజినెస్ డీల్ చెప్తుంది, ఒక రకంగా మాట్లాడితే. ఓకే, మరి ఇది చదివితే ఏమొస్తుంది? ఒరే నాన్న నీకేమీ రాదురా, సిస్టమ్ వచ్చి చెప్పేది నీకేమీ రాదు, నీకు వచ్చేది ఏంటంటే నీ యొక్క భ్రాంతి భ్రమ, ఈ విశ్వం పట్ల కానీ దృశ్య ప్రపంచం పట్ల కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయిరా. ఇంక అంతమించి ఏం కావాలండి? తథైతత్ ప్రేక్షణాచ్చాంతి మేతి సంసార దుఃఖిత. ఈ సంసారం అనేటువంటి దాంట్లో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఏడుస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా శాంతి కలుగుతుంది. చాలు, చాలు, ఇంకంతకుమించి ఇంకేం కావాలి? ఇదం ఉత్తమం ఆఖ్యానం అధ్యేయం వేదవత్సదా వ్యాఖ్యేయం పూజనీయం చ పురుషార్థ ఫలప్రదం. పురుషార్థం అంటే ఏమిటి? ధర్మార్థ కామ మోక్షాలు. వీటిల్లో అసలైన పురుషార్థం ఏది? మోక్షమే కదా. మోక్షం అంటే ఏమిటి? దాని డెఫినేషన్ నేను ఇప్పుడు చెప్పను, తర్వాత వెళ్దాం, ముందరకు వెళ్దాం. సో యతస్మాత్ ప్రాప్యతే శాస్త్రాత్ తత్వేదాదవాప్యతే అస్మిన్ జ్ఞాతే క్రియాజ్ఞానం ద్వయం యాతి పవిత్రతాం. అస్మిన్ జ్ఞాతే క్రియా జ్ఞానం, ఈ రెండు కూడా, క్రియా జ్ఞానం ఇవి కూడా పోతుంది, అంటే జ్ఞానం కూడా పోతుంది. ఈ ద్వైభావం ఏదైతే ఉన్నదో అది కూడా పోతుంది. ఇది పని చెయ్యాలి, ఇది తెలుసుకోవాలి, ఈ జ్ఞానం ఇలా ఉంటుంది, ఆ సుఖం అలా వస్తుంది, ఈ సంతోషం ఇలా ఉంటుంది, ఆ దుఃఖం అలా ఉంటుంది. ఇట్లా ఏదైతే ద్వైభావంతో కూడుకున్నటువంటి ఉన్నాయో, అంటే జ్ఞానం కూడా పోతుంది. అదెట్లా పోతుంది? జ్ఞానం తెలుసుకోవడానికే జ్ఞానం చేస్తున్నప్పుడు, ఇదంతా చదువుకోవాలని తెలుసుకుందామని అనుకుంటున్నప్పుడు అది కూడా పోతే ఎట్లా? దానికి కూడా వస్తుంది సమాధానం. తెలుసుకున్న తర్వాత అది అవసరం లేదనిపిస్తుంది. కాబట్టి క్రియా జ్ఞానం ద్వయం యాతి పవిత్రతాం. నీకు పవిత్రుడు అవుతావు. ఏం పవిత్రం అవటం ఏంటి? స్నానం చేసి ఒళ్ళంతా శుభ్రం చేసుకుంటేనే పవిత్రమా? లేదా మనస్సు అంతా శుభ్రంగా ఉండి నాలో ఎటువంటి దుష్ట ఆలోచనలు లేకపోతే అది పవిత్రమా? ఏది పవిత్రత అంటే? సో అవన్నీ కూడా వస్తాయి. ఇంకొకటి, ఇందాక మోహిని గారు మీరు అడుగుతున్నప్పుడు అసలు నేను ఎందుకు భయపడాలి, ఏం చేస్తే ఏమైపోతుందో అనేటువంటి ఒక ఆలోచన ఉంది కదా, అది అడిగారు మీరు. యోగ వాసిష్టం చదివితే దొరికేటువంటి అత్యంత గొప్ప ఫలితం ఏంటో తెలుసా?
భయం పోవడం, ఏముండదు మీకు. భయం పోతుంది. జీవితం పట్ల, ఈ బ్రతుకు పట్ల, జన్మ పట్ల, మళ్ళీ మళ్ళీ పుట్టాలా చావాలా అనేటువంటి ఈ ఆలోచన పట్ల భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ఈ జీవితంలో ఎంత కష్టమైన సమస్య ఎదురైనా, ఎంత కష్టమైన కాలం ఎదురైనా దానిని నుంచి ఎదుర్కొని దానికి తట్టుకొని నిలబడగలిగేటువంటి సామర్థ్యం మీకు వస్తుంది. అసలు భయం అనేది ఉండదు మీకు ఎక్కడా కూడా. సో యోగ వాసిష్టం చదివిన తర్వాత మీకు దొరికేటువంటి అత్యంత విలువైన ఫలితం ఏదైతే ఉందో అది భయం పోయి ధైర్యం రావడం. చెప్పండి గంగాధర్ గారు. నేనండి గంగాధర్ గారు ఎక్కువ మాట్లాడరని నేను మాట్లాడుతుంటాను. అది మాట్లాడినట్లేదు ఆయన్ని. నేను అంతే అండి. లైక్ ఇక్కడ మీరు ఏమన్నారంటే ఒక ఇప్పుడు మనం ఏం చేసినా ఫలస్థుతి ఉంది, ఫలం ఉంది అని చెప్పి చేస్తాము, ఇదంతా వదిలేయాలి, ఇది కాదు, మీకు కావాలంటే మీకు ఆనందం వస్తుంది మీరు చదువుతున్నారు అని అన్నారు కదా. మరి రాముడికి ఇంత చెప్పిన వశిష్ఠ గీత చెప్పిన తర్వాత రాముడు యుద్ధానికి వెళ్లే ముందు ఆదిత్య హృదయం ఎందుకు చదివారు? గుడ్ క్వశ్చన్ అండి. పైగా వాళ్ళు మంచి మాఘమాసం తొలి ఆదివారం మంచి ప్రశ్న అడిగారు. మీకు సమాధానం నేను తర్వాత చెప్తాను. ఓకే, సరే, బాయ్. ఓకే, ఆదిత్య హృదయం ఎందుకు చదివాడు? ఆదిత్య హృదయం చదివితేనే ఏమొస్తుంది, ఎందుకు రావాలి, అది మీకు నేను తర్వాత మళ్ళీ స్పెషల్ గా ఒకరోజు చెప్తాను మీకు. అంటే నేను దీనికి ఆ క్వశ్చన్ ని అంటే మీకు యాక్చువల్ గా ఒక పని చేస్తాము మనం, ఇందులో రాసుకుందాము. నా ప్రశ్నల లిస్ట్ లో నేను రాస్తాను ఆదిత్య హృదయం ఎందుకు చదవాలి అనేది, మీకు దానికి కూడా సమాధానం వస్తుంది. అంటే రావణ్ణి నువ్వు ఈజీగా సంహరించగలవు, నువ్వు యుద్ధంలో గెలుస్తావు అని చెప్పే కదా. ఎందుకంటే మీకు పైగా ఇందులో రాముల వారు రామాయణం మొత్తం మీరు చదివారంటే కనుక రాముల వారు కింద పడి దొర్లి ఏడుస్తారు కొన్ని సందర్భాల్లో. తెలుసా మీకు? రామాయణం చదివారు పూర్తిగా? లేదండి, నేను చాలా నేను చదివానండి. రాముల వారు కింద పడి దొర్లి ఏడుస్తారు. చాలా కొన్ని సందర్భాల్లో అయితే మనకి చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది అది చదువుతుంటే. మరి ఇంత జ్ఞానం తెలిసిన వాడు మరి ఎందుకు అలా చేశాడు? మీకు అది కూడా అంటే సీతాదేవిని అదేంటి ఆవిడ్ని మిస్ అవుతున్నప్పుడు ఆయన ఖండాల్లో యాక్చువల్ గా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సీతాదేవిని రాములు వారు ఎంత మిస్ అయిపోతాడంటే ఒకానొక సందర్భంలో మనకి కిష్కింధాకాండ చివరలో మనకి ఆ శరదృతు వర్ణన ఉంటుంది. ఆ శరదృతు వర్ణన అప్పుడు ఆయన ఆ సీతమ్మ వారిని ఆ శరదృతువు చూసి ఆయన పులకించిపోతాడు. ఎందుకంటే చుట్టూ వానలవి పడి వాతావరణం చాలా చల్లగా ఉండి, తర్వాత ఒక చుట్టూ చెట్లు లేత చివుళ్ళు వేసినటువంటి చక్కగా పూల మొగ్గలతో వాతావరణం. ఎందుకంటే ఆయన ఉన్నది ఆ కొండల్లో కిష్కింధకి బయట ఉన్నటువంటి కొండల్లో ఉండి ఆ పర్వతాలు, లోయలు, జలపాతాలు వీటినన్నింటిని చూసి ఆ వాతావరణం చూసి ఆయన అప్పుడు ఏడుస్తాడండి. సీతమ్మ వారు నా పక్కన లేదే, ఇంత వాతావరణం, పైగా ఆ సమయంలో సీతమ్మ వారిని ఆయన ఎంత మిస్ అయిపోతాడంటే చాలా రొమాంటిక్ గా వెళ్ళిపోతాడు ఆయన. ఇంకా ఇక్కడ నేను 10 మంది ముందు చెప్పలేను కానీ చాలా రొమాంటిక్ గా వెళ్ళిపోతాడు రాములు వారు. ఆ సమయంలో అంత రొమాంటిక్ అయిపోయి ఈ సమయంలో నా పెళ్ళ నా పక్కన లేదని ఏడుస్తూ ఉంటాడు. ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ ఉపదేశం అంతా వశిష్ఠుల వారు రామచంద్రమూర్తికి ఎప్పుడు ఇచ్చారు? ఏ టైంలో చెప్పారు వశిష్ఠ గీత ఆయనకి? ఇది రాముల వారు ఒక 13-14 ఏళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడు చెప్పారు. మరి ఇంత జ్ఞానాన్ని బోధించారు కదా, మరి ఆయన ఎందుకని ఆ టైంలో అది పాటించలేకపోయారు? మరి మనం వెళ్దామండి. గుడ్ క్వశ్చన్.
మనం అదే ఇప్పుడు ఆల్సో ఇప్పుడు మనం కూడా అంతా వినేసి మనం పాటించలేకుండా అయిపోతామా ఏంటి అని నా అంటే డౌట్. దానికి ఎక్స్టెన్షన్ నేను ఇంకోటి మేబీ అంటే హీఈస్ ఆల్సో ఇన్ హ్యూమన్ ఫామ్ కదా. సో ఎవ్రీ టైము మనకి ఒకళ్ళు పక్కన రిమైండ్ ఉండి చేస్తూ ఉండాలా? రిమైండ్ ఒక ఆ, కొరడాతో కొట్టినట్టుగా చెప్తూ ఉండాలేమో. మీకు మరి ఆ, అరణ్యకాండలో లక్ష్మణుడు రాముల వారు ఇలా సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత రాముల వారి కింద పడి ఏడ్చి తర్వాత లేచి ఆ అక్కడ ఉన్నటువంటి అటవిని మొత్తం జంతుజాలాన్ని మొత్తం సర్వ 8 దిక్కుల్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తానని చెప్పి బాణప్రయోగం చేయబోతాడు. ఉమ్, చేయబోతుండగా లక్ష్మణుడు వచ్చి వారిస్తాడు. ఎవడైతే చేశాడో వాణ్ణి చంపుదాం, వాణ్ణి వెతికి పట్టుకుందాం గాని ఏమి చెయ్యనటువంటి వాళ్ళందరూ బాధించాలి అని చెప్పి లక్ష్మణుడు అంటారు. ఓకే. అయితే నేను అనుకోవటం ఇది రాముడి కోసం చెప్పింది కాదేమో. మేబీ మనలాంటి ఫ్యూచర్ లో వచ్చే మీరే మానవ రాముడు అండి ఇక్కడ, జాతికి మీరే రాముడు. రిమైండర్ ఏమో ఇది వినేవాడు ఎలా రాముడు. ఓకే 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 ఓకే, వినేవాళ్ళందరూ రాముడే. ఓకే, ఓకే. అంటే ఆయన మన చూసులో ఉండి పాపం మనకి చెప్పించారనమాట ఇది. అంతే కదా. అంతే. సో విన్న ఇలా మన ఇలా యోగ వాసిష్టం గురించి వినే ప్రతి ఒక్కరూ రాముడే. ఓకే, సో ఇక్కడ మీరే రాముడు. రమణి గారు రాముడు, గంగాధర్ గారు రాముడు, అందరు రాముడే. సో ఇందులో ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఏంటయ్యా అంటే, మోక్షాభ్యుపాయాన్ సుమహానుభావాన్ జ్ఞాస్యంతి ఏ తత్వవిదాం వరిష్ఠాః పునఃసమేష్యంతి న సంస్కృతిం తే కోర్ధః సుతాన్యేన బహూదితేన. ఇదంతా కూడా మోక్షోభయాపకాయం అంటారు. అంటే మోక్షాభ్యుదయం. అభ్యుదయం అంటే డెవలప్మెంట్ అని కదా, ఒక రకంగా ఉన్నతికి చేరుకోవటం. ఎటువంటి ఉన్నతి అంటే మోక్షానికి సంబంధించినటువంటి ఉన్నతి. సో ఇది సుమహానుభావాన్ని జ్ఞాస్యంతి, తెలుసుకుంటారు. ఏ తత్వవిదాం వరిష్ఠా, ఎవరైతే ఏ తత్వవిధులు అంటే తత్వం గురించి తెలిసిన వాళ్ళు, తత్ అంటే దాని గురించి తెలిసిన వాళ్ళు, తత్వం అంటే తత్వవిదాం, తత్వం విదాం, దాని గురించి నీ గురించి తెలుసుకున్న వాళ్ళు. అంటే మనకి ఇప్పుడు మహావాక్యాలు అంటారు కదా వేదాల్లో. అందులో మొట్టమొదటిది ఏంటంటే తత్వం అసి, అది నీవై ఉన్నావు. ఏది అది? కనిపించిన ప్రతిది. అది అనేది మనకి తెలుగు వ్యాకరణంలో మాట్లాడంటే సర్వనామం. అంటే అన్నింటి యొక్క రిఫరెన్స్ అదే ఇస్తుంది. సో ఆ సర్వము నామము అంటే అన్నింటికి సంబంధించి దేనినైతే మనం రిఫర్స్ చేస్తున్నామో అది. ఆ సర్వనామము అనే మాటకి చెప్తే దానికి మనం అది అనే మాట అన్నప్పుడు ఏదైతే కనిపించిందో, ఏదైతే కనిపించలేదో, ఏదైతే వినిపించిందో, ఏదైతే వినిపించలేదో, ఏదైతే రుచి చూడగలిగిందో, ఏదైతే రుచి చూడలేనిదో, అంటే ఇలా జ్ఞానేంద్రియాలకి అందనిది అందినది ప్రతిదీ కూడా అదే. అది ఏంటి అంటే అది నువ్వే, తత్వం అసి. సో అది ఏంటి? అదే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అసలు మానవ జన్మకు లక్ష్యం ఏంటి అంటే, ఇందాక మోహిని గారు అన్నట్టు మోక్షం అంటే ఏంటి, ముముక్షత్వం అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి, రైట్? ఈ మానవ జన్మకి లక్ష్యం ఏమిటి అని అంటే మోక్ష సాధన, మోక్షాన్ని సాధించటం, ముక్తిని సాధించటం, ముముక్షులం కావటం, ముక్తులం కావటం. మోక్షము అన్నా ముక్తి అన్నా రెండు ఒకటేనా, రెండు వేరువేరా? అసలు మోక్షం అనేది ఎక్కడుంది? ఇప్పుడు మనకి భాగవతంలో మోక్షం 3 రూపాయలుగా అంటారు. అంటే సాయుధ్యం, సారూప్యం, సాలోక్యం ఇలా అంటారు. అంటే వైకుంఠంలోకి వెళ్ళిపోతే, వైకుంఠ వాసులం అయిపోతే
లేకపోతే ఇప్పుడు విష్ణు భక్తులు అయితే వాళ్ళు అంటారు వైష్ణవులు, శివభక్తులు అయితే మేము శివైక్యము లేకపోతే కైలాసము లేకపోతే శివ సాహిత్యం అది ఇది అంటారు. అంటే ఏమిటి ఇవన్నీ? ఇవన్నీ అక్కడికి వెళ్ళి ఏం చేయాలి నేను? అసలు ఆనందం అంటే ఏంటి? స్వర్గం అంటే ఏంటి? రైట్. ఇప్పుడు స్వర్గం వెళ్తే చచ్చిపోయిన తర్వాత పుణ్యాలు చేసుకున్నారు కాబట్టి స్వర్గం అక్కడ మన పుణ్యాలన్నీ కూడా అకౌంట్లో ఉంటాయి. పుణ్యం తరిగిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీద లేకపోతే నరకంలోకి ఎక్కువ చోటుకి పోవాలి. ఏంటి ఇదంతా పిచ్చుకోలా అనిపిస్తుంది కదా ఆలోచిస్తుంటే. కానీ అసలు ఏమిటి స్వర్గం అనేది ఎక్కడుంది? నరకం అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే ఏంటి అర్థం? విడిపడిపోవటం. దేని నుంచి విడిపడిపోవాలి? ముక్తులు అవటం అంటే స్వతంత్రంగా, అంటే ఒక దాని నుంచి ముక్తులమయ్యాం అన్నాం. అంటే ఒక దాని నుంచి విడిపడిపోయాం, అయిపోయింది, దాని నుంచి దానికి సంబంధించి నాకేం లేదు అనేటువంటి ఒక మాట. సో దేని నుంచి విడిపడిపోయాను? దాని నుంచి విడిపోయాను. ఇప్పుడు మళ్ళీ దానికి అది అనేది సర్వనామం కదా, వ్యాకరణంలో పోల్చుకుంటే సర్వనామం. అంటే దేని నుంచి అంటే దాని నుంచి, అంటే కనిపిస్తున్న ప్రతిదీ, మళ్ళీ జ్ఞానేంద్రియాలకి అందనిది అందినది, ప్రతి దాని నుంచి విడిపడిపోవటం ముక్తులవటం కదా. ఇలా ముక్తులైన వాళ్ళు ఇంకేం కావాలనుకుంటారు? ఇంకొకటి నేను యాక్చువల్గా చెప్పదలుచుకుంది, యోగ వాసిష్టం చదువుతుండగా మీకు అడుగడుగునా కనిపించేది రమణ మహర్షి. అడుగడుగునా కనిపిస్తారు ఆయన. మీరు రమణ కథలు కానీ లేకపోతే సూర్యనాగమ్మ గారి కథలు కానీ ఉత్తరాలు కానీ లేకపోతే రమణ మహర్షికి సంబంధించిన పుస్తకాలు కానీ ఏదైనా చదవండి. రమణ తత్వం అనేది ఏంటో అలా చదవండి. అందులో రమణ మహర్షి ఎటువంటి వారు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ లక్షణాలు అన్నీ కూడా మీకు యోగ వాసిష్టం కనిపిస్తూ ఉంటాయి. అంటే యోగ వాసిష్టంలో ఏం చెప్పారో రమణ మహర్షి జీవితంలో కానీ రమణ మహర్షి యొక్క కథలలో కానీ మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి రమణ మహర్షికి సంబంధించిన ఏమైనా పుస్తకాలు ఉంటే అవి చదవండి, బాగా అర్థమవుతుంది యోగ వాసిష్టం. అంటే ఆయన జీవన విధానాన్ని మనం గమనిస్తే మీకు యోగ వాసిష్టం అనేది చాలా తేలిగ్గా వచ్చేస్తుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. సో మోక్షం అనే మాటకు అర్థం ఏంటి? విడిపడిపోవటం, ముక్తులైపోవటం అనే మాట కంటే దేని నుంచి కూడా ఒక దాని పట్ల రాగము, అనురాగము, క్రోధము, ఎటువంటి అనుభూతి కూడా మనకి లేకపోవటమే ముక్తులైపోవటం. మోక్ష సాధన అంటే ఆ అనుభూతుల నుంచి విడివడిపోయేటువంటి క్రమంలో మనల్ని మనం ఎటువంటి పరిస్థితులకు లోను చేసుకుంటూ ఎలా ప్రయాణిస్తామో అది మోక్ష సాధన. ఆ సాధనా క్రమం అది. చివరికి చేసేటువంటిది మోక్షం అనే ఒక మాట అంతే, రైట్. ఆ స్థితి ఏదైతే ఉందో మోక్ష స్థితి, ఆ చేరుకోవటం అనేది ఏదైతే ఉందో, అంటే వీటన్నింటి నుంచి ముక్తులైపోవటం, ఏవైతే మనల్ని బంధిస్తున్నాయో, మనల్ని అంటే నిన్ను, నన్ను, ఇంకొకళ్ళని ఏవైతే బంధిస్తున్నాయో, అంటే అవి భౌతికంగా బంధించేవి కావచ్చు, మానసికంగా బంధించేవి కావచ్చు, రైట్. ఒక సంబంధం, మొగుడు పెళ్ళం, అక్క తమ్ముడు, అన్న చెల్లి, భార్య భర్త, అమ్మ కొడుకు, నాన్న కొడుకు, అమ్మ కూతురు, నాన్న కూతురు, ఈ బంధనాలు కూడా ఏమి లేవు. నేను పూర్ణైక స్వరూపుడను, నేను ఆత్మైక స్థితుడను, ఆత్మైక పూర్ణుడను అనే మాటలు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే ఆ భావనని మనం పూర్తిగా అనుభవించగలుగుతామో అది మోక్షం. రమణ మహర్షి ఆయన పూర్తి ముముక్షువు, పూర్తి ముక్తి సాధకుడు. అందుకని నేనేది ఏంటంటే, ఒకసారి మీకు ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు రమణ మహర్షి గురించి
ఆయన పుస్తకాలు కానీ, సూర్యనాగమ్మ గారి కథలు కానీ, ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. చదివితే మీకు మోక్షం అనే మాటకు అర్థం కరెక్ట్గా తెలుస్తుంది. సో అంటే నీకు ఎక్కువ వెళ్ళట్లేదు. మన లోపలికి వెళ్ళే కొద్దీ కూడా మనకి చాలా వివరణతో మోక్షం అనే మాటకి అర్థం చాలా విపులంగా తెలుస్తుంది. మనకి నిఘంటువు పరంగా వచ్చినటువంటి అర్థాలు ఇవి. మోక్షం అంటే అక్షరము, అజన్మము, అనంతము, అపవర్గము, అపవర్జనము, అపునర్భవము, అభవము, అమృతము, అయనము, ఉద్ధరణము, కైవల్యము, దివ్య పదము, ధ్రువస్థితి, నిర్వృత్తి, నివృత్తి, అలానే నిశ్రేయసము, నిస్తారము, అలానే శివము, శమము, శ్రశ్రేయసము, సిద్ధి, ముక్తి, ఇవన్నీ కూడా విముక్తి, విమోచనము, విడిపోవటం, మోక్షం అనే మాటకి మనకి నిఘంటువు పరంగా దొరికేటువంటి అర్థాలు ఇవి. దానిని మనం ముందర అనుభవించబోతున్నాం. అలానే ఇప్పుడు యోగ వాసిష్టం అంటే అసలు యోగం అనే మాటకు అర్థం ఎప్పుడైనా ఆలోచించారా? యోగం అంటే ఇన్ని రకాలైనటువంటి అర్థాలు, ఇవన్నీ కూడా నిఘంటు అర్థాలే. ప్రాణాయామాలికం అంటే ప్రాణాయామాలతో చేసేటువంటి ఒక ప్రక్రియ. ప్రాణాయామం అంటే శ్వాసని నిరోధించుకుని కంట్రోల్ చేసుకుని ఒక స్థితిలో కూర్చుని ఉండి మనస్సుని ధ్యానం చేసి, మనస్సుని ఒక చోట లగ్నం చేసి దాని యందు ధ్యానం చేయటం యోగం. అలానే కూడిక అంటే ఒకదానితో ఒకటి కలవటం. ఔషధం, ప్రయత్నం, కలయిక, ఇంద్రియ నిగ్రహం యోగం అంటే. అలానే ఐక్యానుసంధానం, ఇంకొక దానితో ఐక్యం అయిపోవటం యోగం. అలానే జ్ఞాన సాధన, అలానే అపూర్వ వస్తు ప్రాప్తి, ఇంతకు మునుపు లేనిదే వస్తువు ఏదో, అపూర్వం అంటే అది కదా, ఇంతకు మునుపు లేనిదేదో ఆ వస్తువుని మనం పొందగలగటం యోగం అంటే. అలానే జ్ఞానం అంటే ఇది కూడా నిఘంటు అర్థమే. ఇందులో ఈ చెప్పినవన్నీ కూడా నిఘంటు అర్థాలు. ఒకానొకమైనటువంటి మానసిక వృత్తి, తెలుసుకోగటం, యోగ్యమైనటువంటి ఎరుక అంటే దాని గురించి పూర్తిగా, ఒక విషయం గురించి పూర్తిగా అర్థం అవ్వటం, దాన్ని మనం మస్తిష్కంలోకి రిజిస్టర్ చేసుకోవటం, దాన్ని మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకోవటం జ్ఞానం. నిక్షిప్తం చేసుకున్న దాన్ని అలవరుచుకుని దాన్ని పాటించటం జ్ఞానం. అలానే జ్ఞానం అంటే పరమాత్మ. అసలు పరమాత్మ అంటే ఏమిటి? వాడెవడు? వాడెక్కడున్నాడు? జీవాత్మ అంటే ఏమిటి? జీవాత్మ వేరు, పరమాత్మ వేరా? లేకపోతే రెండు ఒకటేనా? లేకపోతే ఈ రెండు ఒకటే గాని కొంచెం తేడా ఉందా? అంటే మనకి ఇప్పుడు శంకరాచార్యులు వారు చెప్పింది అద్వైతం, మన రామానుజాచార్యులు వారు చెప్పింది విశిష్టాద్వైతం, మధ్వాచార్యులు వారు చెప్పినటువంటి ద్వైతం, ఇలా ఉన్నాయా? ఏవైనా ఉన్నాయా, లేవా? ఇది తత్వజ్ఞానం. అలానే జ్ఞాన సాధనం, నిశ్చయం, బుద్ధి, గ్రహించటం, జీవుడు తెలుసుకోవటం ఏదైతే ఉందో ప్రాసెస్, జానాతి తస్య భావ. మనకి సంస్కృతంలో ఆ పర్టికులర్ మాటకి ఉన్నటువంటి అర్థం అది. ఇప్పుడు ఆత్మ, ఇందాక అడిగాను, ఆత్మ అనే మాటకి అర్థం ఏమిటి అంటే చెప్పాను కదా, సంస్కృతంలో ప్రతి మాటకి కూడా ఒక ధాతు ఉంటుంది. ఆ ధాతువు నుంచి వచ్చినటువంటి మాటకి అర్థాలు ఉంటాయి. సో మనం ధాతువు యొక్క అర్థం తెలుసుకోగలిగితే, ఆ ధాతువు ఏం చెప్తుందో చెప్తే, ఆ ధాతువు నుంచి వచ్చినటువంటి మాటలన్నింటి యొక్క అర్థం మనం చెప్పుకోవచ్చు. ఆత్మ అనే మాట సంస్కృతంలో అత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. సో అత్ అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఎల్లప్పుడూ కూడా స్థిరముగా
చలిస్తూ ఉండేది, మార్పు చెందుతూ ఉండేది. ఎల్లప్పుడూ ఏమిటి, స్థిరంగా ఏమిటి, చలించటం ఏమిటి, మార్పు చెందుతూ ఉండటం ఏంటి, స్థిరంగా మార్పు చెందుతూ ఉండటం అంటే ఏంటి? రైట్, the one which is constantly moving, the one which is constantly changing, right, that is called సంస్కృత పరంగా ఆత్మ అనే మాటకి అర్థం. సో ఇప్పుడు ప్రతిదీ కూడా ఎట్లా మారుతుంది, ఎలా మారాలి, అసలు ఎందుకు మారాలి అంటే, పైగా దాన్ని ఆత్మ అని ఎందుకు పిలుస్తున్నట్టే, ఏదైతే మారుతూ ఉందో దానికోసం ఒక రిఫరెన్స్ ఇచ్చుకోవడం కోసం అలా మారేటువంటి గుణం దానికి ఉన్నది, కానీ సరే దానికి ఉన్నది కాబట్టి దానికి రిఫరెన్స్ ఇచ్చుకోవటం కోసం మనం దానికి ఆత్మ అని పెట్టాం. అదేదో మనకి తెలియదు, తెలియని దానికోసం. ఇప్పుడు మనం ఆల్జిబ్రాలో మనకి తెలియని దాన్ని ఎక్స్ అనుకుంటాం కదా, దీన్ని మీరు ఎక్స్ అనుకోండి, వై అనుకోండి, జెడ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, సంస్కృతంలో ఆత్మ అన్నారు అంతే. పెద్దవాళ్ళు, మన ఋషులు, మహాత్ములు వాళ్ళందరూ దాన్ని ఆత్మ అని ఒక రిఫరెన్స్ ఇచ్చుకున్నారు. అది దాని యొక్క గుణాత్మకమైనటువంటి నామం, దాని యొక్క గుణం ప్రకారం. అంటే ఇప్పుడు మనకి విష్ణు సహస్రనామాల్లో వచ్చినటువంటి విశ్వం విష్ణుర్ వషట్కారు భూత భవ్య భవత్ ప్రభు అంటాం కదా. సో ఇవన్నీ కూడా ఆయన పేర్లు ఎలా అయినాయి, ఆయనకి ఎవరైనా పెట్టాడా పేరు? ఇన్ని పేర్లు ఆడి పెట్టాడా, ఎవరైనా పెట్టాడా? ఇవన్నీ కూడా ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క గుణాలు. ఆ గుణాలకి సంబంధించినటువంటి మనం ఇచ్చుకున్నటువంటి ఒక రిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ రిఫరెన్స్కే ఒక పేరు పెట్టుకుని దాన్ని మనం విష్ణు సహస్రనామాలను, శివ సహస్రనామాలను, లలితా సహస్రనామాలను, రైట్, మనకి సీతా సహస్రనామాలు ఉన్నాయి, హనుమత్ సహస్రనామాలు ఉన్నాయి, ఇన్ని సహస్రనామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆ లక్షణాలకి సంబంధించినటువంటి పేరు. అందుకని అలానే భగవంతుడు భగవద్గీతలో ఆత్మని సర్వగత అంట, అన్ని చోట్ల ఉండేటువంటిది. అన్ని చోట్ల అంటే ఒక రాయిలో ఉందా ఆత్మ? రాయిలో కూడా ఉంది. ఎందుకంటే ఆ రాయిలో లేకపోతే ఇంకా సర్వగత అనేటువంటి మాటకి ఎక్కడ అర్థం వస్తుంది? రాయిలో ఆత్మ ఎలా ఉంటుంది? రాయిలో మార్పు ఉంటుంది. అదేంటే మీరు రాయిలో మార్పు కనిపిస్తుందా? మరి మారినప్పుడు అది ఎలా ఆత్మ అనే డెఫినేషన్కి ఎలా సరిపోతుంది? ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఒక పక్కనే ఒక రాయి ఉంది. చెట్టు రాయి పక్కనే మొక్క మొలకెత్తింది. అంతకు మునుపు ఆ రాయి ఎంత సైజులో ఉందో అంతే సైజులో ఉంది. మొక్క కాస్త నెల రోజుల తర్వాత ఇంకొంచెం హైట్ అయింది. రాయి సైజు మారలా, సంవత్సరం అయింది, రాయి సైజు మారలా, మొక్క పెరిగింది, ఒక 5 అడుగులు 6 అడుగులు పెరిగింది. తర్వాత ఒక 10 ఏళ్ళు అయింది, మొక్క ఒక 30-40 అడుగులు ఎత్తి పెరిగింది, కొమ్మలుగా వచ్చినాయి. ఇంకో 100 ఏళ్ళు అయింది, ఒక పెద్ద ఊడలు దిగి కిందకి వచ్చి ఇంకా పెద్ద చెట్టు అయింది. అని ఆ కింద ఉన్న ఆ రాయిలో ఏమైనా మార్పు ఉందా? మరి మారినప్పుడు దాన్ని ఆత్మ ఎందుకన్నాం? మరి ఆత్మ సర్వగత అన్నారు ఎందుకన్నారు? రాయిలో కూడా మార్పు వస్తుంది, రాయి కూడా చరిస్తుంది. అంటే రాయి ఎక్కడి నుంచి చరిస్తుంది? రాయిలో కూడా చలనం ఉంది అంటే మన కంటికి కనిపించనంత మాత్రాన, భౌతికమైనటువంటి ఈ దృష్టికి సోకనంత మాత్రాన అది కదలట్లేదు అని మనం చెప్పలేం. చాలా వేగ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇప్పుడు రాయిలో యాక్చువల్గా చూస్తే రాయిలో కూడా ఆటమ్స్, మాలిక్యూల్స్ అవి ఉంటాయి, రైట్? మాలిక్యూల్స్ ఉంటాయి, మాలిక్యూల్స్కి సంబంధించి ఏదో బాండింగ్ ఉంటుంది, బాండింగ్లో యాటమ్స్ ఉంటాయి, యాటమ్స్లో మళ్ళీ చూసుకుంటే మనకి ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, పోజిట్రాన్లు ఏవో ఉంటాయి. మళ్ళీ ఆ ఎలక్ట్రాన్లో కూడా ఏమున్నాయి, లేకపోతే ప్రోటాన్లో, న్యూట్రాన్లో ఏమున్నాయి, దానిలో కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటుంది, రైట్? ఇప్పుడు ఈ యాటంలో న్యూక్లియస్ చుట్టూతా ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, రైట్? చదువుకునేటప్పుడు అందులో తిరుగుతూ ఉంటాం కదా. మరి ఇప్పుడు ఆ తిరగడం అంటే చలించటమే కదా. సో ఇప్పుడు అందులో ఇప్పుడు రాయిలో కదలిక ఉందా లేదా? కొన్ని వేలాను కోట్లాను కోట్ల
ఈ ఆటమ్స్ మాలిక్యూల్స్ లో అంత కదలిక ఉంటే మరి రాయి కదలకపోతూ ఉంటుందంటే దాని యొక్క స్థితి లక్షణం అది, కదలదు అని. కానీ దాంట్లో కదలిక లేకుండా ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఆత్మ అనేది రాయిలో కూడా ఉంది కదా, అందుకని ఆత్మ డెఫినేషన్ ప్రకారం అది ఆత్మ సర్వగత అన్నారు. అలానే పరమాత్మ జీవాత్మ ఈ రెండు ఒకటేనా లేకపోతే వేరు వేరా చూస్తున్నాం మనం, అది వెళ్తున్నాం. అలానే మీకు ఇందాక మనం మొదట్లో అనుకున్నట్టు ఈ ప్రయాణం ఎలా ఉండబోతోంది అంటే మొత్తం అంతా ప్రశ్నోత్తరాలే. మనకు వచ్చేటువంటి ప్రతి ప్రశ్న దానికి సంబంధించి గురువు ఎటువంటి సమాధానం ఇస్తున్నారు, ఆ సమాధానం ఎటువంటిది, ఇంకో గురువు గారు తన శిష్యుడి కోసం ఎంత కిందికి దిగొస్తారు, ఇదంతా కూడా మనం చూడబోతున్నాం. సో అలా ఆగబోయే ముందర అసలు ఇందులో ఏమేమి ఎలా ఎలా ఉండబోయింది ఈ ఈ యోగ వాసిష్టం. ఇప్పుడు రామాయణంలో 7 కాండలు ఉన్నాయి, రైట్? మనకి అవును, రామాయణంలో ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఉత్తరకాండ వాల్మీకి మహర్షి రాసిందా లేకపోతే ఎవరైనా ప్రక్షిప్తమా అని? చెప్పనా మీరు అంటున్నాను? చెప్పండి చెప్పండి. గంగాధర్ గారు ప్రక్షిప్తం అంటున్నారు. ఓకే, అయితే వేరే ఎవరో రాసి రామాయణంలో పెట్టారంటారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఉదయ్ గారు మీరేమంటారు? అమ్మా పాప, అమ్మా వర్ధిని చెప్పు నాన్న. అయ్యా మీరు ఉదయ్ గారు మీరు ఏదో పెట్టారు. ఏం పెట్టలేదండి, అది వేరే వాళ్ళు ఎవరో కానీ నాకు తెలిసినంత వరకు 2 రకాలు విన్నా నేను. వాల్మీకి రాసిందని కొంతమంది ఏమో కాదు అది తర్వాత యాడ్ చేసిందని. బట్ ఒక స్టైల్ అంతా చూస్తే ఒక్క నిమిషం ఉండండి, ఒక్క సెకండ్. ఒక్క నిమిషం. ఎక్కడ స్టార్ట్ అయింది రాండి? యూట్యూబ్ నువ్వేమైనా పెట్టావా? ఓ నా ఫోన్లో పోయిందా? సారీ, నా ఫోన్లో ఎందుకు ఈ గరిగిపేట మొదలు పెట్టాడు. సారీ చెప్ ఉదయ్ గారు. నాకు తెలిసినంత 2 విన్నా నేను, ఏది కరెక్ట్ అనేది తెలియదు. కాకపోతే అంటే నేను డైరెక్ట్ గా సంస్కృతం ఎప్పుడు చదవలేదు, కానీ చదివిన వాడు చెప్పింది ఏంటంటే మొత్తం అన్ని కాండాలు కూడా ఒకే స్టైల్లో సరళి స్టైల్ అంతా ఒకటే ఉంటుంది అని చెప్పారు. సో ఈవెన్ ఇఫ్ సంబడీ డిడ్ ఇట్, దే హావ్ డన్ an excellent job. ఓకే, వాల్మీకి మహర్షి రాశారు అన్నయ్య. ఓకే బా. In the form of answers to the questions to the previous kandas. ఉత్తరము అంటే ఆన్సర్ కదా. ఓకే, సో మనకి వాల్మీకి మహర్షి బాలకాండలో 2వ సర్గలో 28వ శ్లోకంలో చెప్తారు. ఇది నేను ఇదేంటి 6 కాండల తరువాత ఉత్తరకాండతో సహా చెప్పబోతున్నటువంటి కథ అని చెప్పి వాల్మీకి మహర్షి రామాయణంలో బాలకాండలో 2వ సర్గలో చెప్తారు. కాబట్టి ఉత్తరకాండ కూడా రామాయణంలో వాల్మీకి మహర్షి రాసినదే. తర్వాత మనకి భవభూతి గారు రాసిన ఉత్తర రామాయణం ఇవన్నీ నాటకాలుగా వచ్చినాయి, కానీ ఉత్తరకాండ వాల్మీకి మహర్షి రాసినటువంటిది. అందులో మనకి ప్రూఫ్ కావాలి అంటే కనుక బాలకాండలో చూడండి, మీకు మొట్టమొదటిలోనే ఉంటుంది. బాలకాండలో ఆయనే చెప్తారు నేను రాస్తున్నాను. ఓకే, ఎందుకోసం ఆగానంటే ఏదండి
దట్స్ గుడ్ టు నో అంటున్నాను. యా. సో ఇప్పుడు ఈ ఇది ఎలా ఉన్నదంటే యోగ వాసిష్టంలో మనకి రామాయణంలో కాండలు అంటాం కదా, ఇక్కడ ప్రకరణాలు అంటారు. ప్రకరణం అంటే ఇది కూడా ఒక భాగమనే. ఓకే, 6 భాగాలతో ఉంటుంది. 6 భాగాలతో ఉన్నటువంటి ఈ యోగ వాసిష్టంలో మొట్టమొదటిగా వైరాగ్య ప్రకరణం, ముముక్షు ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, తర్వాత స్థితి ప్రకరణం, ఉపశమ ప్రకరణం, నిర్వాణ ప్రకరణం, ఇలా 6 ప్రకరణాలతో ఉంటుంది ఇది. మనకి భగవద్గీతలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? అర్జున విషాద యోగం కదా. అక్కడి నుంచి మొదలైతే అంటే ఒక విషాదం నుంచి మొదలవుతుంది భగవద్గీత. అంటే ఒకళ్ళ యొక్క మనస్తాపం నుంచి, అంటే మనస్తాపం అంటే ఆ సమయంలో వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆ మనస్థితి ఒక రకమైన డోలాయమాన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి గురువు అయినటువంటి భగవంతుడు వాళ్ళ యొక్క ఆ మనస్థితి నుంచి ఎలా ఉద్ధరించాడు, మానసిక బలహీనత నుంచి ఎలా ఉద్ధరించాడు అనేది భగవద్గీత. ఇది కూడా అదే విధంగా ఉంటుంది. వైరాగ్య ప్రకరణం ఒక విరాగి అయిపోయిన అప్పుడు అందులో అర్జున విషాద యోగం కూడా అంతే కదా. ఒక యుద్ధం చెయ్యను అని ఒక విముఖత చూపినటువంటి ఒకడికి, అంటే తన ధర్మాన్ని నెరవేర్చను అని వెనుదిరిగినటువంటి ఒకడికి కర్తవ్య బోధ చేసి జ్ఞానాన్ని చెప్పి జ్ఞానం నుంచి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినటువంటి భగవంతుని యొక్క మాటలే భగవద్గీత. యోగ వాసిష్టం కూడా అంతే. సో భగవద్గీతలో 700 శ్లోకాలలో చెప్పినటువంటి దానిని ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ మీద మనం చూస్తే యోగ వాసిష్టం, రైట్? వైరాగ్య ప్రకరణం, ముముక్షు ప్రకరణం, ఉత్పత్తి, స్థితి, ఉపశమం, నిర్వాణం, ఇవన్నీ కూడా మనకి ఆ వైరాగ్యం నుంచి స్టార్ట్ అయ్యి ముముక్షుత్వం పొందటం. అందులో కూడా భగవద్గీతలో కూడా అంతే కదా. ఒక వైరాగ్యం నుంచి స్టార్ట్ అయ్యి ముముక్షత్వాన్ని ప్రతిపాదించటం వరకు కూడా భగవద్గీత ఇందులో కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఇవాళకి ఇక్కడ ఆగుదాం. మోస్ట్ ఒక 1.5 గంట పైన అయింది. నెక్స్ట్ ఆదివారం కలుసుకున్నప్పుడు ముందరికి వెళ్దాం. ఈ లోపల మీకు ఎటువంటి ప్రశ్నలు వచ్చినా నాకు చెప్పండి. నేను ఇందులో డాక్యుమెంట్ చేసుకుంటాను నేను. ఎందుకంటే ఈ ప్రశ్నలు ఏ ప్రశ్న అయినా నేను వదలను. అదేది లాస్ట్ టైము ఒకసారి స్టార్ట్ చేసి ఆపాను, కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చి అప్పుడు చేయలేకపోయాను సార్. అందుకని అది ఏమీ లేకుండా భగవంతుడు మనల్ని ముందు నడిపిస్తాడని కోరుకుందాం. సో యోగ వాసిష్ట ప్రశ్నలు అని చెప్పి నేను ఇప్పుడు రాసుకున్న ప్రశ్నలు అవి, అంటే లాస్ట్ టైం మొదలు పెట్టినప్పుడు. మీరు ఎటువంటి ప్రశ్న అయినా నాకు చెప్పండి, నేను రాస్తాను. రాసి మనం నోట్ చేసుకుని వెళ్దాం. సో కర్మని నిర్వచించండి. కర్మ ముఖ్యమా లేక జ్ఞానమా? ఇంతవరకు జ్ఞానార్జనమే ఉంది కానీ కర్మాచరణ ఎక్కడా లేదు. ఎలా విచారణ చేయాలి? ఇలా ప్రశ్నలు వచ్చినాయప్పుడు దాని నుంచి మనం ముందరికి వెళ్తాం. కాబట్టి ఈ ప్రశ్నలతో సహా మనం సమాధానం వెతుక్కుంటూ వెళ్దాం. ఇంతవరకు ఇక్కడ ఆగుదామండి. మీకు ఏం ప్రశ్న వచ్చినా నాకు వాట్సాప్ చేయండి. నేను వాట్సాప్లో నుంచి తీసుకుని ఇందులో పెడతాను. వెళ్దాం. వచ్చేవాడిని కలుద్దాం అండి. అంతవరకు హలో, నమస్కారం అండి అందరికీ. ఒక్క మాట అండి. మీరు ఇందాక చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను అంటే రాముల వారి జీవితాన్ని మనం చూడాలి అంటే ఇందాక మీరు చెప్పారు కదా, ఆయన పేరేంటి మళ్ళీ మర్చిపోయాను, మన అరుణాచలవాసి ఎందుకనో నాకు మీరు మాట్లాడిన ఒక 1:40 నిమిషాలకి ఒక్కసారి ఒక హింట్ లాగా
ఆయన మీరు చెప్తున్నదంతా హీ హాస్ గాన్ త్రూ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్ అలా అనిపించింది అనమాట. నేను ఒకసారి ఆయనది కూడా సైమల్టేనియస్ గా వింటే బాగుంటుంది అని మీరు చెప్పే ముందు నాకు ఆయనే గుర్తొచ్చారు ఎందుకనో. మనకు అడుగు అడుగునా కనిపిస్తారండి యోగా సో వాసిష్టంలో. హ్యాపీ. అడుగు అడుగునా కనిపిస్తారు. యా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీరు అలా చెప్పంగానే నాకు స్ఫురణకు కూడా ముందు రావటం అనేది. తర్వాత ఇంకోటి అది రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారంకుశోజ్వల అని అమ్మవారు లలితా సహస్రనామంలో మీరు చెప్పిన ఒక ఇది శివానంద లహరిలో 1-2 పద్యాలు గుర్తొచ్చినాయి. యా థ్యాంక్స్ అండి, బాగుంది, వెరీ నైస్. ఓకేనండి, థ్యాంక్ యూ. కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలండి. అయ్యో బలివారండి. ఉంటానండి. అమ్మ వర్ధిని పాయమ్మ.